మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. యేసయ్య మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. శబ్దమండి గట్టిగా, హల్లెలూయా. గడిచిన వారములో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు, మరి తప్పక ఆయన కరుణించే దేవుడు, నేను నిన్ను కనికరిస్తాననే విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ వారంలో దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ఓ చక్కటి ఆలోచన, దాన్ని బట్టి ఆ ఆలోచన ప్రభు మీకు తెలియపరచమన్నారు. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వాక్యాన్ని ఎవరైనా చదవగలిగిన వారు గట్టిగా చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదవగా మనందరం విందాం. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నువ్వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనిషి కుమారునికి తలవార్చుకొనుటకైనను స్థలము లేదని చెప్పాను. చాలు. చూడండి, యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్న రోజులవి. 33.5 సంవత్సరాలు యేసు ప్రభు ఈ భూమి మీద బ్రతికి ఉన్నాడని బైబిల్లో రాయబడింది. అయితే ఒక 3.5 సంవత్సరాలే ఆయన సేవ చేశాడు. ఈ 3.5 సంవత్సరాల్లో అనేక గ్రామాలు వెళ్ళాడు, అనేక పట్టణాలు తిరిగారు, సముద్ర తీరాన ఉన్న ప్రజలకి సువార్త ప్రకటించారు, గుడ్డివారిని మార్చారు, కుంటివారిని బాగు చేశాడు, కుష్ఠరోగుల్ని బాగు చేస్తూ ఉన్నారు. యేసు ప్రభుతో పాటు చాలామంది శిష్యులు కూడా ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాడు. ఎన్నో స్వస్థతలు యేసు ప్రభు చేస్తున్నాడు. ప్రజలు చూస్తున్నారు, ఆశ్చర్యపడుతున్నారు, సంతోషపడుతున్నారు. అబ్బా, ఇంతకంటే గొప్ప మేలు ఏముందయ్యా అని హృదయం నిండా ఉప్పొంగిపోతున్నారు. చాలా విషయాలలో యేసు ప్రభుని వెంబడించడానికి వాళ్ళు పూనుకోవడానికి ఇష్టపడ్డారు. ఒక మనిషిని మరొక మనిషి ఎప్పుడు వెంబడిస్తాడు అంటే, ఒకటి, ఏదైనా లాభం దొరుకుద్దేమోనని ఒక మనిషి మరొక మనిషిని వెంబడిస్తాడు. ఇకపోతే 2, ఒక మనిషి మరొక మనిషిని ఎందుకు వెంబడిస్తాడయ్యా అంటే, తనలో లేకపోతే ఇతనిలో ఏదో ఒక వాళ్ళ అభిప్రాయాలు కలవడం వల్ల ఒకరు మరొక వ్యక్తిని ఖచ్చితంగా వెంబడిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనం లోకానుసారంగా మాట్లాడుకోవచ్చు. మరి యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారంటే, వీళ్ళల్లో చాలామంది మేలులు పొందాలని ఆశ్రయిస్తున్నారు. 2, యేసయ్యతో ఉంటే బాగుంటుందేమో అన్న ఆలోచనలు కూడా వాళ్ళ మైండ్లో ఉన్నాయేమో. మొత్తం మీద యేసయ్యతో బాగానే కనెక్ట్ అయిపోయి యేసయ్యని వెంబడిస్తూ ఉన్నారు. రోజులు గడిచాయి, దినాలు దొర్లిపోతూ ఉన్నాయి. కొన్ని పరిస్థితులు దగ్గరకు వస్తున్నప్పుడు అక్కడున్న ఒక పెద్ద ఆయన, ఒక శాస్త్రి, ఆయన వచ్చి, బోధకుడా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వెక్కడికి వెళ్ళినా సరే నీ వెంట నేను వస్తానయ్యా అనే మాటని యేసు ప్రభుతో చెప్పారు. అప్పుడు వెంటనే యేసు ప్రభు పక్కున్నవి, ఒరే, నక్కలు ఉన్నాయి కదా, అవి బ్రతకడానికి గుంటలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి కదా, ఆ పక్షులకి ఒక గూళ్ళంటూ ఉన్నాయి, నాకంటూ ఏమీ లేదు, ఒక నివాస స్థలం ఏమీ లేదు. నా ప్రయాణం, నా జీవితం ఒక యాత్ర. నేను ఒక యాత్రికుడిగా ఈ భూమి మీదకి వచ్చాను.
ఎక్కడ పడుకుంటానో, నాకంటూ ఒక ఇల్లు లేదు, నాకంటూ ఒక స్థావరం లేదనే విషయాలు యేసు ప్రభు వారికి చెప్తా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనిస్తే చాలామంది మనుషుల్ని వెంబడించాలనే ఎక్కువగా ఇష్టపడతారు. కొందరు చూడండి, కొందరి మీద ఎక్కువగా ఇష్టపడి చూస్తూ ఉంటారు. ఇదిగో ఈ అమ్మాయితో నేను ఉంటే బాగుంటుందేమో, ఇదిగో ఈ తల్లిగారిని వెంబడిస్తే బాగుంటుందేమో, ఈ అన్నయ్యతో నేను ఉంటే బాగుంటుందేమో అని వాళ్ళ మనసులో కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఒకవేళ ఒక దైవజనుడిగా నేను వచ్చి, బాబు ఆ మనిషితో తిరగమాకు, ఈ మనిషితో తిరగమాకు, ఇదిగో ఆ మనిషి అలాంటిది, ఈ మనిషి ఇలాంటిది, ఇదిగో ఈ వ్యక్తి మంచోడు, ఇతనితో తిరిగి అన్నాను అనుకోండి, పెద్దగా వాళ్ళకి నా మాటలు ఏమి అంతగా వాళ్ళకి వంట పట్టవు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు లోకానుసారంగా లోకంలో ఉన్న వ్యక్తులు ఎంపిక చేసుకున్నారు కనుక అది మంచా చెడా అది తర్వాత విషయం. వాళ్ళు ఎంపిక చేసుకొని వాళ్ళ మార్గాల్లోనే వెళ్తూ ఉంటారు. యేసు ప్రభు కూడా అదే అన్నారు, నన్ను వెంబడిస్తావా? అవునయ్యా, నిన్ను వెంబడించాలి. అయితే రండి, సరే రండి, నన్ను వెంబడించండి అని చెప్పాడు. చూడండి, బైబిల్లో కొంచెం రూతు గ్రంథంలోకి మనం వెళ్తే అక్కడ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం పేరు ఏం పేరట? నయోమి. ఆ పేరు ఏం పేరు చెప్పండి? నయోమి కుటుంబం. ఈ నయోమి ఎవరు అంటే బెత్లెహేములో ఒక కాపురస్తురాలు, మంచి భక్తి కలిగింది, మంచి విధానము కలిగింది. ఏమండి, దర్శనాలు చూసేది, దైవ భయము కలిగినది. ఆ ఊరిలో నయోమి అంటే తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఎందుకంటే అంత మంచి సుగుణము కలిగిన వ్యక్తి అని మనం చూస్తాం. మరి ఇంత భక్తి కలిగిన ఈ నయోమికి వచ్చిన బాధ ఏంటంటే, ఇక్కడ ఆ బెత్లెహేముని విడిచి మోయాబుకి వెళ్ళింది. ఆ మోయాబులో కొన్ని సంవత్సరాలు ఉంది, కరువులు ఉన్నాయి, ఇబ్బందులు పడింది, ఇచ్చిన 2 పిల్లలను కోల్పోయింది, భర్తను కోల్పోయింది. ఇక 2 కోడళ్ళు, నయోమి తప్ప ఇంక ఎవరూ లేరు, ఉన్నవన్నీ పోయాయి. అప్పుడు గుర్తొచ్చింది ఏమికి, అయ్యా ఇక్కడ ఉండడం కంటే ఆ బెత్లెహేముకి వెళ్ళడమే బాగుంటుంది కదా, నా ప్రాంతానికి వెళ్తే బాగుంటుంది కదా, ఆ దేశానికి, నా దేశానికి వెళ్తే నేను బాగుపడతాను కదా. కొంతమందికి అంత సామాన్యంగా బుద్ధి రాదండి. కొంతమందికి ఎన్ని మాటలు చెప్పి, అమ్మ ఎట్టుండక్క, అక్క చెల్లి ఎట్టుండ్రా, అన్నయ్య ఎట్లా ఉండంటే వాళ్ళు అంత సామాన్యంగా మన మాటలు లెక్క చేయరు. వాళ్ళకి బుద్ధి రావాలా, వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక నష్టం రావాలా, అప్పుడు గుర్తు వస్తుంది మందిరం, అప్పుడు గుర్తొస్తాడు పాస్టర్ గారు, అప్పుడు ఏడుస్తూ ఉంటారు ఎక్కిలు పెట్టి ఒత్తొత్త ఏడుపులన్నీ. అప్పుడు దాకా పాస్టర్ గారు గుర్తురారు, సంఘము గుర్తురారు, విశ్వాసులు గుర్తురారు, మన స్వజనులు గుర్తురారు, మన ఒక సహవాసం ఉందిరని ఒక సహవాసం గుర్తురాదు. ఎప్పుడు వస్తుందయ్యా అంటే నష్టాలు కష్టాలు ఎదురైనప్పుడే గుర్తొస్తాయి. లోకములో కూడా మనం చూస్తాం కదా, కొందరు అంటారు, ఇదిగో వాడికి సరైన ఎదురు దెబ్బ తగిలిందిరా, ఆ దెబ్బ తగిలేది వాళ్ళు మారేడురా, లేకపోతే వారు అంత సామాన్యంగా మారేవాడు కాదు. కొన్ని మాటలు మనం వింటా వస్తాం. ఈ నయోమిలో కూడా ఒక మార్పు వచ్చింది అప్పుడే. ఏ మార్పు అంటే, నా జీవితంలో ఎన్నో నష్టపోయాను, ఇక చాలు, నేను మరలా బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళాలి అని తన మనస్సులో నిర్ణయించుకొని బయలుదేరడానికి వాళ్ళ కోడల్ని పిలిచింది. అమ్మా రూతు పిలిచింది. నెక్స్ట్ ఓర్పాని పిలిచింది. ఓర్పాకు చెప్పింది, అమ్మా నీవు యవన కాలంలో ఉన్నావు కదా, అందుకని నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయి చక్కగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండమ్మా అంటే, వెంటనే ఓర్ప సంతోషంగా ఆనందించి ఓ చిన్న గంతులు వేసి వాళ్ళ అత్తగారిని కౌగిలించుకొని ఒక చిన్న ముద్దు పెట్టుకొని ఇక సంతోషంగా వెళ్ళిపోయింది. రూతు దగ్గరకు వచ్చేసరికి ఇక రాయబడిన మాటలు ఏంటంటే చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 16, 17 వచనాలు చదువుదాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమలాడుకొనవద్దు. అత్త, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు.
నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతాను, అక్కడే నేను పాతి పెట్టబడుతాను. మరణము తప్ప ఏదియో మనల్ని ప్రత్యేకించొద్దు, దయచేసి ఒప్పుకో అత్త అని. ఈ రూతు ఎవరిని వెంబడించడానికి ఇష్టపడుతుంది చెప్పండి? శారీర సంబంధమైన అనుభవాన్ని కాదు. వయసులో ఉన్నాను, ఒక మంచి పెళ్లి చేసుకుందాం, పోనీలే భర్త చనిపోయాడు, వయసు ఉంది, మరొక పెళ్లి చేసుకొని జీవితాన్ని సాగించాలి అనే శారీర జీవితంలో ఆమెకి కనబడలేదు. యవనస్తురాలే, ఏమన్నా ఆమెకి ఏమైనా రోగాలు ఉన్నాయంటే అందగత్తె, ఇంకా ఈ ఓర్పనే మంచిది బాగలేదు. రూతు మంచి అందగత్తె, మరి ఎంతున్నా కానీ శారీరం మీద ఎందుకు ఇష్టం లేదు? ఈ రోజున మనిషి భర్త ఉండగానే మరొక భర్తతో తిరుగుతున్నాడుగా, భార్య ఉండగానే మరొక భార్యతో తిరుగుతున్నాడు కదా, కుటుంబం పిల్లలు ఉండగానే మరొక కుంపటి పెడుతున్నాడుగా పక్కన. ఏమండి, మరొక రెండో ఇల్లు కూడా పెడుతున్నాడుగా. ఈ ఇల్లులు కాదని మరొక మూడో ఇల్లు కూడా పెడుతున్నాడుగా. ఎంతమంది తిరుగుతుండగా ఏది వయసు అయిపోయి ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు అంత ఎత్తు అయిపోయి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినా వీళ్ళ వయసులో వీళ్ళ కోరికలు చనిపోవట్లేదు. ఈ మధ్యకాలంలో ఒక వివాహం అయ్యింది. ఒక 20 సంవత్సరాల అమ్మాయికి 60 సంవత్సరాల ముసలానికి పెళ్ళయింది. అంటే అర్థం ఏంటి? 60 అయినా 70 అయినా 100 అయినా ముసలోడు అయిపోయాడు, ఇక ఈ ముసలోడులో ఏం కోరికలు ఉంటాయి అనుకోవడానికి లేదట. మనిషి చచ్చిపోయేదాకా శరీర కోరికలు వెంటాడుతూనే ఉంటాయి. కోరికలు నువ్వు చంపుకోవాలా, నీ జీవితం నువ్వు కట్టుకోవాలా, నీ పిల్లలను నువ్వు కాపాడుకోవాలా. ఎవరో చెప్పరు ఈ మాటలో. ఏమండి, ఆ వయసులో కూడా 60 సంవత్సరాల ముసలోడు కూడా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఏ ముసలోడా, ఈ వయసులో ఎందుకు చేసుకుంటున్నావు? ఏమైందంటే ఆయన ముసద లేదయ్యా, నాకు ఒక తోడు కావాలని చేసుకున్నాను అంటాడు ఆయన. చూసారా వాళ్ళ జీవితాలు ఎన్ని కోరికలు ఉన్నాయో. ఈ రోజున మనిషి కూడా ఇలాగే జీవిస్తూ ఉన్నాడు. ఏమండి, కుటుంబం ఉండగానే మరొక వ్యాపారాలు, మరొక పనులు, మరొక బిజినెస్లు పెడతా ఉన్నారు. ఒక కుటుంబం హైదరాబాద్లో ఒక కుటుంబం ఇలాగ విడిపోయిందండి. పెళ్ళయింది, ఒక 4-5 రోజులు అయింది అంతేనండి. భార్య ఫోన్ నొక్కుంటా ఉంది, భర్త ఫోన్ నొక్కుంటా ఉన్నాడు. వాళ్ళిద్దరిలో చాటింగ్లు చూసుకున్నారు ఒకరు. కొత్తలో కదని, ఏంటి నీకు ఏమైనా లవ్ స్టోరీలు ఉన్నాయని అడిగాడు ఆయన. ఏం కూడా అంటే అని నీకు అన్నీ చెప్తారు కానీ నీకు కూడా ఏమైనా లవ్ స్టోరీ ఉందా అని. ఈయన నమ్మి మొత్తం చెప్పాడు. ఓహో నీ వ్యవహారం ఇదా అని చెప్పేసి ఆ 4 రోజే వాళ్ళ అత్తమ్మ వాళ్ళందరినీ పిలిపించి ఈ ఫోన్లో ఉన్న రికార్డింగ్లన్నీ వినిపించి ఈ అమ్మాయి నాకు కంటబెట్టాను. అప్పటికప్పుడు కుటుంబం విడిపోయింది. బైబిల్ ఏమంటుందంటే కుక్క వాంతి చేసుకుంది, ఇక దాని జోలి వెళ్ళకూడదు కదా. మనం వద్దనుకొని విడిచిపెట్టి ఒక కాపురం చేసుకుంటూ గుట్టిగా చేసుకో, సంతోషంగా ఉండు. మరలా ఎందుకు దవ్వుకుంటా ఉంటావు పాతి? కుటుంబ వ్యవస్థలు పాడవడానికి కారణం ఏంటంటే నువ్వు లేనిపోయిన తవ్వుకోవడం వల్లే. అలా ఉండకూడదని బైబిల్ చెప్తుంది. ఇక్కడ రూతు ఏమంటుందంటే, అత్త నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తాను, నిన్ను వెంబడిస్తాను, నాకు నువ్వు కావాలి. అమ్మ నా దగ్గర ఏముంది? తినడానికి తిండుందా? కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయా? ఉండటానికి ఆస్తిపాస్తులు ఉన్నాయా? అంతస్తుందా? లేదు, ఏమీ లేకపోయినా పర్వాలేదు అత్త, నేను నిన్నే వెంబడిస్తాను. మనుషులను కూడా గమనించండి, మన కుటుంబంలో ఉన్న మన పిల్లలను కూడా గమనించండి. వాళ్ళు ఎంతవరకు మనల్ని వెంబడిస్తారు? మన దగ్గర ఒక ఏదైనా సంతోషంగా సమాధానంగా ఆశీర్వాదకరంగా ఉన్నామనుకోండి, అబ్బా నా పిల్లలయ్యా, నా ముద్దుల కుమారుడయ్యా, నా ముద్దుల కుమార్తె అయ్యా అని అంటారు. మన దగ్గర ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి, ఇబ్బందులుగా ఉన్నాయనుకోండి, నా కడుపులో చెడబుట్టిందిరా, ఇదే నా కడుపును చెడబుట్టారా, ఈడు భూమికి భారమైపోయాడు, ఇంట్లో ఉన్న గింజలు ఉన్నాయని ఈడు బతికాడు, ఆ పక్కన కోడి బతుకుతుందని ఇంట్లో ఉన్న పిల్లలే తల్లిదండ్రులే ఒక్కొక్కసారి దూషించి రాసి రంపాలు పెడతా ఉంటారు పరిస్థితులను బట్టి. కానీ ఈ వ్యక్తి గురించి రాయబడింది, అమ్మా నా వద్దమ్మా, నా చుట్టూ నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అంటే, అసలు ఒక అత్త ఏంటి కోడలేంటి వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉండడం ఏంటి? ఇది భూమి మీద ఒక విచిత్రమైన సంభాషణ. అంత సామాన్యంగా దొరకరు ఈ ఆనుమత్యాలు. ఎక్కడో కూటికో 100లో ఒకరు దొరుకుతారు ఈ ఆనుమత్యాలు, అన్ని చోట్ల దొరకరు. అన్ని ప్రేమంతా వలకపోతున్నట్టు కనపడతారు, ఒంటి నిండా ఉంటాయి ఇంకా బాధలు, రకరకాల అనుభవాలు. ఏవండి
చూడటానికి అమ్మా అన్నం వేసుకొని తినమ్మా అని అంటారు. ఇది ఎప్పుడు తినిద్దో, ఇది ఎప్పుడు అంటది. అత్త నీళ్ళు పెట్టమంటావా అంటది. దీనికి వేడి నీళ్ళు పోతే ఎప్పుడు పోయిద్దో అని ఏమనుకోవడం కదండి. వాళ్ళిద్దరి మధ్యన అంత సామాన్యంగా ఏమంటే ఒత్త పలకరింపులయ్యి, కానీ ఇక్కడ రాయబడింది హృదయపూర్వకంగా పిలుస్తుందమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నేను నిన్ను వెంబడిస్తానమ్మా. ఒక సంఘము ఒక దైవజనుని వెంబడించినప్పుడే ఆ సంఘము ఒక సంఘముగా కట్టబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యను వెంబడించడానికి నీ మనస్సు కుదుటపడాలి బిడ్డలారా. రూతు నయోమిని వెంబడించడానికి ఈ రూతు మనస్సు కుదుటపరుచుకుంది. బతుకైనా కష్టమైన వ్యాధైనా సరే, ఏదైనా సరే, నా అత్త నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా సరే, నేను బతుకున్నంత కాలం నా అత్తతోనే బతకాలని మనస్సులో అనుకుంది. మనసులో మార్పు వచ్చింది. చూడండి, మనసులో మార్పు లేకుండా నువ్వు ఎంత కలసమెలిసని ఎంత కలుసుకోవాలని చూసినా ఏవన్నీ నీళ్ళలో ఆ పెట్రోల్ నీళ్ళు పోయి పెట్రోల్గానే ఉంటుంది, ఆ నీళ్ళు ఆ రెండు కలుతాయా? ఏదో ఒక సముద్రం కదండి, ఆ సముద్రం ఈ సముద్రం రెండు కలుసుకుంటాయి. ఆ నీళ్ళు ఏమో ఎర్రగా ఉంటాయి, అంటే ఎర్రగంటే కొంచెం వాన నీళ్ళలాగా మురుగ్గా ఉంటాయి, ఈ ఏమో తెల్లగా ఉంటాయి. ఈ రెండు వచ్చి పోట్లాడుకుంటా ఉన్న ఈ రెండు పొరపాటును గలవు. మీకు తెలుసు ఆ సంగతి. అని ఇట్లా వచ్చి పడతాయి. ఆయన వాడువో నీ దారేదే అన్నెట్టేస్తా ఉంటుంది. ఈ నీళ్ళు ఒకవేళ అటుపోయి కెరటాలాగే ఎగిరి పడ్డా, అడువో మన దారి ఉంది మన మధ్యలో అని అనుకుంటా ఉంటాయి ఆ సముద్రం. మీరు చూడండి, ఆ పేరు నాకు పెద్దగా చదువుకోలేదులేండి, మీరు చదువుకున్న వాళ్ళు కొంచెం తర్వాత అయినా యూట్యూబ్లో చూడండి. ఆ సముద్రాలు పొరపాటున కలవు. అట్లాగే ఒకే ఇంట్లో ఉంటున్నా అబ్బా నీ మనసులో కలవట్లేదండి. ఎంత భక్తి చేస్తున్నావు, ఎంత వాక్యం వింటున్నావు, దేవుడా నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా అని అంటున్నావు, వాక్యం చదువుతున్నావు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నీ మనసు కలవకపోతే ఎట్లండి? నీ భర్తతో నీ మనసు కలవాలి కదా, నీ భార్యతో నీ మనసు కలవాలి కదండి, నీ తల్లిదండ్రులతో నీ మనసు కలవాలి కదా, నీ అత్తమామలతో నీ మనసు కలవాలి కదా. నీ తండ్రి ఎంత కష్టపడుతున్నాడు, నీ తల్లి ఎంత కష్టపడుతుంది, వాళ్ళు బాధ ఏంటి, ఎవరి కొరకు కష్టపడుతున్నారు వీళ్ళు, ఎవరి కొరకు రాత్రింబాగులు గొడ్డు సేకరణ చేస్తున్నారు, నా కొరకు కాదా, నా సుఖభోగాల కొరకు కాదా? అయినా నేను ఎందుకు నా తల్లిని ఇలా దూషిస్తున్నాను, నా తండ్రిని ఎందుకు లెక్క చేయట్లేదు? నీ మనసు కలవనంత కాలం విభేదాలే ఉంటాయి నీ ఇంట్లో. నీ అత్తతోనైనా, నీ కోడలతోనైనా, నీ కూతురుతోనైనా, నీ అల్లుడితోనైనా, లేకపోతే నీ ఇంట్లో ఉన్న నీ కుమారుతోనే, కోడలు ఎవరైనా కానివ్వండి, నీ మనసు కలవనంత వరకు విభేదాలే ఏలుబడి చేస్తాయి. ఒకరంటే ఒకరికి పడదు, గెట్టదు, నచ్చదు. నువ్వెంతంటే నేనెంత అన్నట్లుగా ఉంటుంది. అబ్బో భలే చెప్పకొచ్చిందయ్యా ఈ మనిషి, ఇంతవరకు మాకు తెలియదు అన్నట్టుగా చిన్న మాట దొరికితే ఎంత బుడుగును లాగడం, ఇవన్నీ ఎక్కడొస్తాయి అంటే నీ మనసు కుటుంబాల్లో కలగనప్పుడు ఈ విభేదాలు ప్రారంభమవుతాయి. రూతు నయోమితో ఉండడానికి రూతు మనసు నిలుపుకుంది. అత్త ఎలాంటిదో మీకు తెలియదు. అత్తలేవారాలక్క ఏంది మీరు ఎట్లా చూస్తారు, మీకు తెలియదమ్మా అత్తలేవారాలా? నవ్వుకుంటున్నారు పిల్లలు చూడండి. అమ్మ మా అత్త గురించి వద్దయ్యా అన్నట్టు. మీ అత్తల గురించి మీకు తెలియదమ్మా, మీరు పెద్దోళ్ళు అయిపోయారు ఇప్పుడు. మీ అత్తలు మిమ్మల్ని అప్పుడు మా అమ్మ చెప్పేది, అయ్యా నన్ను అక్కడికి ఏడికి పంపించేది, అయ్యా బట్టలు ఉతుకరమ్మనని. అంటే కొన్ని సందర్భాలలో ఉంటారు కదా, ఉండరని నేను అన్నాను. కానీ కష్టమైనా సరే ఎంత సాగిరి ఉంటుందని తెలియదా, ఎంత కష్టపెడుతుందని తెలియదా, ఏముందని నా ఇంటి చుట్టూ తిరగదని తిట్టేదని సంగతి తెలియదా? తెలుసండి, రూతుకి అన్నీ తెలుసు. కానీ మనసు నిలుపుకుంది, ఎంత కష్టమైన రాని అయ్యా నేను నీతోనే బతుకుతానండి, చచ్చిపోయినా పర్వాలేదు, దూషించని, అన్నం పెట్టకుండా పినాయిలేసి కలపని, ఒకవేళ ఆమె చేతులతో నాకు విషమైనవని చచ్చిపోతే ఆమె చేతులను చచ్చిపోతాను. మనస్సు నిలుపుకుంది, మరొక మాట ఎదురు మాట్లాడలేదు. అద్భుతంగా దేవుడు ఆమె కుటుంబాన్ని ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక దైవజనుడిగా నేను కోరుకునేది ఏంటంటే, నువ్వు యేసయ్యని వెంబడిస్తున్నప్పుడు మంచిదే, నీ మనస్సు కుదురు పడకుండా ఎంతకాలం యేసయ్యని వెంబడిస్తావు?
నీ మనస్సులో ఇంకా యేసయ్య గురించిన ప్రేమ, యేసయ్య గురించినటువంటి ఆ పరిపూర్ణత నీ మనసులోకి రాకుండా ఎంత కాలమని బైబిల్ పట్టుకొని బయట ఏమంటే నేను దేవుని బిడ్డని ఎలా చెప్పుకొని తిరగలుగుతావు? యవనస్తులారా, దేవుని బిడ్డలారా, తల్లులారా, ఒకసారి ఆలోచించండి. నువ్వు దేవుని బిడ్డమంటున్నావే, మరి నీ మనస్సు ఎటు తిరుగుతుంది? నీ ఆలోచనలు ఎటు తిరుగుతున్నాయి? చాలామంది యవనస్తులు దేనికి అట్రాక్షన్ అవుతారంటే ఫోన్లకి. 24 గంటలు ఫోను. ఇది లేకపోతే లైఫే లేదండి మనిషి జీవితంలో. అలాగైపోయింది ఈ ఫోను. అన్నం ఉన్నా లేకపోయినా పర్వాలేదండి, ఏమండి, బట్టలున్నా లేకపోయినా పర్వాలేదు, ఫోన్ ఉండాలి. ఈ ఫోన్ లేకపోతే మనిషి యవన జీవితం ముందుకు వెళ్ళట్లేదు. దేనికి అట్రాక్షన్ అయిపోయాడు? ఫోన్కి. యవనస్తులు దేని చేత తన నడవడికలు సరి చేసుకుంటారు? వాక్యమే కదా. అందుకని వాక్యాన్ని వినండి, మీ నడవడికలు సరి చేయబడతాయి. బైబిల్ అంటుంది మనం ఎవరిని వెంబడించాలట? యేసయ్యని. చెప్పండి అందరు, కొంచెం గట్టిగా చెప్పచ్చు కదా, హల్లెలూయా అని. యేసయ్యని వెంబడించాలట. యేసయ్యని వెంబడించడానికి నీ మనసు ఏమవ్వాలి? మొదటిగా కుదుట పడాలి, మనస్సు కుదుడుగా ఉండాలి. మనస్సు లేకపోతే ప్రార్థనకు రాగలుగుతామా? మనస్సు ఉండాలి. కొందరు అంటారు, పాస్టర్ గారు నాకు ఈ మనసు ఇరిగిపోయింది, నేను రాను అంటారు. ఏందమ్మా ఎందుకు రా అంటే, నాకు మనసు పోయింది పాస్టర్ గారు. అమ్మ అట్టంటేందమ్మా, ఇదిగో మీ తల్లిదండ్రులను పలకరించి, వాళ్ళ మీద నాకు మనసు ఇరిగిపోయింది పాస్టర్ గారు అంటారు. ఏమ్మా ఇదిగో మీ భర్తని లేకపోతే నీ భార్యని పలకరించి, నీ పిల్లల్ని వాళ్ళ మీద నా మనసు ఇరిగిపోయింది పాస్టర్ గారు. అమ్మ ఇదిగో పలానా చర్చికి పోతారు, ఆ చర్చి మీద నాకు మనసు ఇరిగిపోయింది పాస్టర్ గారు. అబ్బో, ఇప్పుడు ఇరిగిపోయింది ఏమైపోయిందట? మనసు ఏమైపోయింది? ఇక్కడ రూతు గురించి ఏం రాయబడిందంటే, ఆమె మనస్సుని కట్టుకొని నిలుపుకుందట. దేవునికి మహిమ కలుగును గాక. నీ మనస్సు కానీ కుదుటిగా ఉందనుకోండి, నీ కళ్ళ ముందు భయంకరమైన నీచుడు కనపడ్డా, నీ మనస్సు సరైనదైతే వాడు నీ కళ్ళకి అన్నలాగే కనపడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మనస్సు సరిగా లేకపోయిందనుకోండి, ఆ అన్నే నీకు ఎలా కనపడతాడు? ఇక నేను అవి వివరించలేను, అలా కనపడతాడు. అందుకని నీ మనస్సు బాగుండాలి మొదట. ప్రైజ్ ది లార్డ్. భక్తి చేయడం ముఖ్యం కాదు, ఆ భక్తిని నిలుపుకోవడం ముఖ్యం. ఎవరైనా వెళ్తారు బడికి, వెళ్ళరా పిల్లలు? ఈ పిల్లలందరినీ బడికేగా ఏజేది. బడికేసినప్పుడు అందరూ అమ్మే నాకు కొత్త బ్యాగ్ కావాలా అని అంటారు. అబ్బో మా వాడు బడికి వెళ్తున్నారని కొత్త బ్యాగు, కొత్త అది పలక, కొత్త బాట్లు ఇవన్నీ కొనిపించడం కాక వాడు మళ్ళా స్కూల్లో తినడానికి బలపాలు ఇన్ని కొనిపిస్తాం, మళ్ళా షూ, మళ్ళా తర్వాత వాడు మొయ్యలేని బ్యాగ్ వేసి అయ్యా టాటా మరే మళ్ళీ మధ్యలో స్నాక్స్ తినరాని మళ్ళీ ఎన్ని ఖర్చు. ఫీజు కట్టేది ఏమో ఒకటైతే వీడి ఖర్చు పెట్టడానికి డబల్ ఖర్చు. ఎంత ఖర్చు పెట్టి ఆడికి పంపిస్తామా? కొంతమంది బాగా శ్రద్ధగా ఉండి చదువుతారు, కొంతమంది ఏమో ఏమైపోతారు కదండి. అందరూ చదవటానికి వెళ్ళారు, కానీ మరి సంగతి ఏమైంది? మనస్సు నిలుపుకున్నవాడేమో బాగా చదవాలరా, నా తల్లి నా కొరకు కష్టపడుతుంది, నా తండ్రి నా కొరకు నిలబడుతున్నాడు, లేకపోయినా నా కొరకు వాళ్ళు శ్రమ పడుతున్నారు, నన్ను పోషించడానికి, నన్ను చదివించడానికి నాన్న తిప్పలు పడుతున్నారు నా తల్లిదండ్రులు, నా భర్త ఎలా ఉన్నాడు, నా భార్య ఎలా ఉంది, అమ్మో నేను ఇంత ఇలాగుంటే కదా నా కుటుంబం దీవించబడింది, ఇలాగ ఉండాలి కదా అని నీ మనస్సు నిలుపుకొని చదువు. ఖచ్చితంగా చదువు ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవుడు ఆయన మారుస్తాడు. మనస్సు లేకుండా చదివామనుకోండి, డబ్బుకు డబ్బు పోతుంది, జీవితానికి జీవితం పోతూ ఉంటుంది, కుటుంబం నవ్వులు పాలవుతూ ఉంటుంది. అలా ఉండకూడదని ఓ దైవజనుడిగా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని ఒక మనస్సుని స్థిరపరుచున్నట్లు ఆయన కార్యము జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, బైబిల్ క్లుప్తంగా ఒక 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు మన మనసు దేవుని మీద నిలపకుండా చేస్తని ఏంటి? యేసయ్యని నిలపడానికే మనందరం బైబిల్ పట్టుకున్నాం, బాప్టిజం తీసుకున్నాం, మందిరానికి వస్తున్నాం, కానీ మనం అసలు ఆయన మీద ఎందుకు మనసు నిలపలేకపోతున్నాం? మొత్తంగా చెప్తాను. రైట్. 1 మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వాక్యం. అందుకు యేసు నీవు పరిపూర్ణమగుటకు
నీవు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకములో నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని ఆయనతో చెప్పాను. అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇప్పుడు మీకు అర్థమవుతానికి చెప్తాను, తలలు పైకెత్తి చూడండి. ధనాపేక్ష. ఈ ధనాపేక్ష ఆయన వెంట మనల్ని వెళ్ళనివ్వదు. ఆయన దగ్గరికి మనం వెళ్ళనివ్వదు. యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చారు. మీరు చాలాసార్లు విన్నారు కదండి. ఆ యవనస్తుడు వచ్చి, అయ్యా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? బాప్టిసం తీసుకున్నాడు. మారు మనసు పొందాడు. ఆజ్ఞలు పాటించు, అన్నీ పాటించాడు. మరి ఇంకా పరలోక రాజ్యం వచ్చేసిందా? ఎంత నిష్ఠగా బతికాడు, ఎంత బాప్టిసం తీసుకున్నాడు, మారు మనసు పొందుకున్నాడు, మందిరానికి వస్తున్నాడు, క్రమం తప్పకుండా పరిచర్య చేస్తున్నాడు. మరి ఇతడు తప్పిపోవడం ఏంటి? ఇతడు దేవునిని వెంటాడకుండా, దేవుని వెంట నడవకుండా మరి ఇతను ఏది అడ్డుపడుతుంది? బైబిల్ ఏమన్నా తెలియదా? ఆజ్ఞల గురించి తెలియదా? అన్ని ఆజ్ఞలు తెలుసు. మరి ఎందుకు ఆయన వెంటాడలేకపోతున్నావు? ఆయన ఎందుకు వెంబడించలేకపోతున్నావు? ఇక రాయబడిన మాట ఏంటంటే, ఈయన వెంబడించలేకపోవడానికి కారణం ఏంటంటే, ఈయన చాలా ఆస్తి కలిగిన వాడు. ఎవరట ఇతను? చాలా ఆస్తి కలిగిన వాడు. ధనాపేక్ష. బైబిల్లో రాయబడింది సమస్త కీడులకు మూలం. ఇక సమస్తము అంటే వర్ణించవలసిన పని లేదు. ప్రతిదానికి ఒక మూలం ఉంటుంది. ఆ మూలం ఏంటంటే ధనాపేక్షట. ఇది భక్తిని ఏం చేస్తుందంటే ముందుకి అడుగు వేయనివ్వదు. ఈ ధనాపేక్ష ఏం చేస్తుందంటే యేసయ్యతో నడవనివ్వదు. ఈ ధనాపేక్ష ఏం చేస్తుందయ్యా అంటే దేవునిని విడిచిపెట్టేటట్లు చేస్తుంది. దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. భక్తిని చేయనివ్వదు. చక్కగా దేవునిని రెండు చేతులెత్తి ఆరాధన చేయనివ్వలేదు. ఈ ధనాపేక్ష ఏం చేస్తుందంటే వ్యసన పడేటట్లు చేస్తుంది, వ్యసనం పుట్టిస్తుంది మనలో. నేను డబ్బు కలిగిన వాడిని, నాకెంత పేరు ప్రఖ్యాతి ఉంది, నేనేంటి ఆయన పోయి ఆరాధించడం, నాకేం తక్కువ అన్న ఆలోచనలు మనసులో పడుతూ ఉంటాయి. మీకు కొంచెం అర్థం అవడానికి చెప్తాను. హెబ్రోను సహవాసం అని, హెబ్రోను సహవాసం మీ అందరికీ తెలుసు. ఈ హెబ్రోను సహవాసంలో ఆడ కీలకమైంది ఏంటంటే పరిచర్య. ఈ పరిచర్య ప్రతి ఒక్కరూ చేయాలి. ఇది కీలకమైన పని. ఒక ఆయన మంచి ఆఫీసర్, ఆయన హెబ్రోన్ సహవాసానికి మొట్టమొదటిగా అదేనంట రావడం. 10 గంటలకు ఆరాధన ప్రారంభించబడుద్దట. 10 గంటలకు ఆరాధన అయితే ఆయన 9:30కే వచ్చి కూర్చున్నాడట మందిరంలో. ఎవ్వరూ లేరట 9:30కు చూస్తే. సరేలే అని అలా చూస్తే బైబిల్ స్టాల్ ఒకటి కనపడుతుంటే ఆ బుక్ స్టాల్లోకి వెళ్ళాడట. అక్కడ ఈయనకి తెలిసిన వ్యక్తి కనపడ్డాడు. ఏ బ్రదర్ బాగున్నానండి, మీరు బాగున్నారా? ఏం పని చేస్తున్నారంటే, ఇదిగో నేను పలానా అంత ఉద్యోగం చేస్తున్నావా? ఓకే పర్వాలేదు. మరి 10 గంటలకు ఆరాధన ప్రారంభించబడబోతుంది కదా, అందుకని ఒక అరగంట ఉంది, ఈ అరగంటలో ఒక చిన్న పరిచర్య చేస్తావా, దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు అన్నాడు. ఆయన అనుకున్నాడు, నేను పెద్ద ఆఫీసర్ను కదా, నేను కారులో వచ్చాను కదా, వీళ్ళు ఈ నాకేమన్నా బైబిల్ పంచే పరిచర్య ఇస్తాడేమోలే, ఓకే బ్రదర్ చేస్తాను అన్నాడంట. సరే ఆయన నుండి సరేనండి, ఇక అరగంట టైం ఉంది, 15 బాత్రూంలు ఉన్నాయి, కొంచెం ఆ 15 బాత్రూంలు కడిగిరండి అని పంపించాడట ఆయన్ని. ఆయనకి మొహం అంతా చిన్న చూపు అయిపోయిందట. నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు ఈడేమన్నా చెవుటాడా, నా ఉద్యోగం కూడా చెప్పానుగా వాడికి, ఎంత ఉద్యోగవేత్తనరా నేనని చెప్పానుగా, అయినా కానీ బాత్రూమ్ కడగమంటున్నాడేంటి అని
చాలా ఫీల్ అయిపోయాడట. వెళ్ళిపోదామంటే సరే కానీలే మందిరానికి వచ్చాను కదా అని ఆ రోజు మనస్సును నిలుపుకొని బాధపడతా సనుగుతా, ఈయన నా చార్జ్ చేపిస్తున్నాడు, నా విలువ తెలియలేదు, వీడికి బాత్రూంలు కడిగిస్తున్నాడని చాలా బాధపడతా మొదటి బాత్రూమ్ కడగడానికి వెళ్ళాడట. కడిగాడు. రెండవ బాత్రూమ్ కడగడానికి అడుగుపెట్టి బాత్రూమ్ కడుగుతున్నాడట. అక్కడి నుంచి పక్కన నుంచి మూడో బాత్రూంలో ఒక పాట వినపడుతుందంట. సంతోషమే సమాధానమే సంతోషమే అనే పాట వినపడతా చక్కగా ఆయన బాత్రూమ్ కడుగుతున్నాడట పక్క బాత్రూంలో. ఈయన కొంచెం హట్ అయ్యాడట. ఒరే, ఎవరో పరిచయం చేస్తున్నారు, మనకంటే ముందే వచ్చాడు, చేస్తున్నాడు బాగానే ఉంది, కానీ మన హోదా వేరు కదా, వాడు నన్ను చూసి నవ్వుకుంటాడేమో, ఇంత హోదాలో ఉన్న వాటి బాత్రూమ్ కడుగుతున్నాడా అని నవ్వుతాడేమో నన్ను చూసి అని కొంచెం తొందరగానే ఆయనకంటే ముందే మనం బయటకు వచ్చి కనపడదామని బయటికి రాగానే ఈ ముసలు ఆయన కూడా ఆ మూడో బాత్రూమ్ కడిగిట్టు బయటకు వచ్చాడట. చూడంగానే ఒకరినొకరు చూసుకున్నారట. ఆయన ఆశ్చర్యపడిపోయాడంటండి. పెద్ద అయినా నువ్వు బాత్రూమ్ కడుగుతున్నా? అవునయ్యా, దేవుడిచ్చిన భాగ్యమయ్యా ఇది అన్నాడట. ఆశ్చర్యం కలిగిపోయిందట. ఎవరో తెలుసైనా ఈయనకంటే 3 రెట్లు ఉన్నతమైన ఆఫీసర్ అట్ట ఈయన. ఎవరు? ముందు గడిగే ముసలాయన. 3 రెట్లు చుట్టూరు బలగం, ఎవండి సపోర్ట్, వాళ్ళు ఉంటారు గన్మెన్ వీళ్ళందరూ బయటే గేట్ దగ్గరే, కారు అక్కడ దిగి వచ్చి అక్కడ బాతులను కడుగుతున్నాడు. ఈయన ఆశ్చర్యపడిపోయాడు. అయ్యా ఏందయ్యా అంటే, రే దేవుడిచ్చిన భాగ్యం ఇది, నాకు దేవుడిచ్చిన ధన్యత అనంటే ఈయన కళ్ళ నీళ్ళు వచ్చి ఏడ్చుకుంటా, నన్ను క్షమించయ్యా, నాకంటే గొప్ప వాళ్ళే బాతులను కడుగుతుంటే నేను ఎంతటి వాడినయ్యా నేను అని కన్నీళ్ళు ఖర్చుకొని ప్రార్థన చేసుకుంటా బాతులను కడుగుతుంటే 7 నెలలు బాతులను కడిగే పరిచర్య పెట్టారట ఆయనకి. 7 నెలలు తర్వాత ఒక ప్రమోషన్ ఇచ్చారట ఆయనకి. అదేం ప్రమోషను? బాతులను కట్టే దగ్గర నుండి చెప్పుల స్టాండ్ దగ్గరికి పోయాడు. ఏం ప్రమోషన్ వచ్చిందండి ఆఫీసర్కి? మందిరంలో చెప్పుల స్టాండ్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆ చెప్పులన్నీ చూడు, ఆడ పెడితే ఆడ పడేసి వచ్చారు. చూడండి, ఆడ పెడితే ఆడ ఒకరి మీద ఒకరు ఇసిరేసుకొని వచ్చారు. పోయేటప్పుడేమో ఎవరు ఒకరు వేసుకోపోతారు, నా అయిపోయినాయి, మా చర్చిలో నా చెప్పులు పోయినా గోల అని అంటారేమోనని ఒక్కొక్కరు చెప్పులు జాగ్రత్తగా పెట్టి ఒక టోకెన్ కట్టి ఇచ్చే ఆ జాబులో జాయిన్ చేశారట. ఆయన ఆశ్చర్యం కలిగింది. ఇది దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అయ్యా. పరిచర్యలో వాక్యం చెప్పే సేవకుడికి కంటే కూడా ఈ దేవుని మందిరంలో చేసే పరిచర్యలోనే దేవుడు మమ్మల్ని ఎక్కువగా బ్లెస్ చేశాడని వాడిని చెప్పే సాక్ష్యాన్ని విని నాకు మతిపోయింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నువ్వు ఎంతటి వాడివైనా సరే, నీకు ఎంత హోదైనా ఉండొచ్చు, నీకెంత డబ్బు అయినా ఉండొచ్చు, నువ్వు ఎంతైనా వడ్డీలు మార్చుకుంటూ గొప్ప ఏమంటే పోగేసి పక్కన పెట్టుకోవచ్చు, ఎంత డబ్బు అయినా ఉన్నని, డబ్బు కాదటండి దేవునికి కావాల్సింది. ఈ డబ్బట దేవునిని ఆరాధించకుండా మనకు అడ్డుపడతా ఉంటుంది. అన్నాయ్ ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి అందరూ. ఇంకొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి ఒకసారి, 20వ వచనం. 4వ అధ్యాయం 20వ వచనం చూడండి బిడ్డలారా. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యుల పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి వెంబడించేవారు ఎలాగుంటారయ్యా అంటే విడిచిపెట్టేసే స్వభావంలోకి రావాలా. అది సంఘం. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి చెప్పరే గట్టిగా హల్లెలూయా అని. సంఘం అంటే ఎవరంటే, సావుకుడు చెప్పాడా, బ్రదర్ ఈరోజు 1,000 మంది అన్నాడా, వదిలిపెట్టేసి వచ్చేయాలా. తల్లి ఈరోజు ప్రార్థన ఉంది అన్నాడా, అయ్యా నాకు చిన్న పని ఉందని సాగులు చెప్పకూడదు, వదిలిపెట్టి వచ్చేయాలా. యేసయ్యకి తెలియదా శిష్యులు ఎలా బతకాలా? అయ్యో నాతో పాటు వస్తే వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, నీకేమయ్యా భార్య లేదు, నువ్వు ఒక్కడవే తిరుగుతున్నావు ఏకాకిలాగా, మా పరిస్థితులు ఏంటని యేసయ్యకి తెలియదా? యేసయ్యకు తెలుసు.
శిష్యులకు తెలియదా? ఒరే, మనం యేసయ్య వెంబడి పోతే ప్రార్థన 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 తిరుగుతుంటే ఉద్యోగం ఎవరు చేస్తాడు, వ్యాపారం ఎవరు చేస్తాడు, పొలం పనులకు ఎవరు వెళ్తారు, మన నెలకొచ్చలకు వడ్డీలు ఎవరు కట్టుకుంటారు, నెలకొచ్చలకు పొదుపులు ఎవరు కొడతారు అనే ఆలోచన దేవుడికి లేదా? దేవుడికి తెలుసు. శిష్యులు చెప్పి నన్ను వెంబడించు. వెంటనే వలలను విడిచిపెట్టి మరో మాట మాట్లాడకుండా ఇక వలన అక్కడ వదిలిపెట్టి ఏం చేశారట? దేవునికి మహిమ కలుగును గాక. ధనాపేక్ష కలిగిన వాడైతే, అయ్యా ఈరోజు చిన్న పని ఉందయ్యా, చిన్న ఉద్యోగం ఉందయ్యా, ఒక చిన్న బిజినెస్ ఉందయ్యా, ఇప్పుడు పోయి చిన్న వ్యాపారం చేసి రావాలయ్యా, మధ్యాహ్నం నుంచి పోతే చిన్న కూలి పడుద్దయ్యా, లేకపోతే ఇప్పటి నుంచి పోతే ఒక 10 రూపాయలు ఎత్తాడయ్యా అని ధనాపేక్ష కలిగిన వాళ్ళు దేవుడి దగ్గరికి రావటానికి అస్సలకి ఇష్టపడలేరు. అది ఆదివారమా, బుధవారమా, మంగళవారమా కాదు. ఈరోజు నీకు 5 రూపాయలు ఆ కూలి ఇస్తానంటే ఇక మందిరం గుర్తురాదు ఆ మనిషికి, రాదండి. ఈరోజు ఏదైనా ఎంతైనా సరే దేవుడు ఏం చెప్పిన మాట, 7 రోజుల్లో 6 రోజులు కష్టపడు, 7వ రోజు విశ్రాంతిగా ఉండు. ఆ దినాన్ని పాటించు. అంటే 7వ దినం అంటే ఇంకా ఆ రోజంతా సంపూర్తిగా. వాళ్ళు ఎప్పుడు అభివృద్ధిలోకి వస్తాయి? ఈరోజు నాకు కుదరదులే పాస్టర్ గారు, నువ్వు అక్కడే వెళ్ళిరా, నువ్వు అక్కడే పోయిరా అంటా ఉంటే సంఘాలు ఎప్పుడు అభివృద్ధిలోకి వస్తాయి? విశ్వాసులకి అత్యాసక్తి పుట్టాలా, డబ్బు పిచ్చి కాదు, ఆత్మల పిచ్చి రావాలా, ఆత్మల భారం కలగాలి విశ్వాసుల్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళు వలలను విడిచిపెట్టేసి ఇక ఆయన వెంబడిస్తా దేవునికి దగ్గరగా అయిపోయారు. దేవునికి దగ్గరగా అవుతా ఉంటే ఏ ధనపిచ్చి నిన్ను ఆటంకపరచదు. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. హోషేయ ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి చూడండి. హోషేయ ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం. నేను ఐశ్వర్యవంతుడైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్లు ఎవరును కనపరచలేరని ఎవరు అనుకుంటున్నారట? ఎఫ్రాయిము ఏమనుకుంటున్నాడంటే, నేను ఇంత ఆస్తి కలిగిన వాడిని, నాలో ఎవడైనా పాపం ఉందని నిరూపించగలుగుతాడా? అమ్మో, ఆయనకేం పాపం చేయాల్సిన కర్మ ఉందయ్యా? ఆయనకి ఇంటి నిండా డబ్బు అయితే, పెద్ద ఆస్తిపరుడైతే, పాపం చేసే వాళ్ళంతా ఎక్కడ ఉంటారు తెలుసా? ఇదిగో ఈ డబ్బు పిచ్చి కలిగిన వాళ్ళే ఉండేది. మీకు ఆ సంగతి తెలియదు. డబ్బు ఆలోచన ఉన్న వాళ్ళే, డబ్బు పిచ్చున్న వాళ్ళే ఏమండి రకరకాలుగా మోహపు చూపులని, పాపమని, 1 రూపాయి ఏమండి రకరకాలుగా సంపాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మోసం చేయడం, వీళ్ళ మోసం చేయడం, వాళ్ళకి వడ్డీలు ఇవ్వడం, వీళ్ళకి వడ్డీలు ఇవ్వడం, ఏమండి ఎవరో దగ్గర తెచ్చి ఇవ్వడం. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకో, అప్పా నా దగ్గర డబ్బులు ఇవ్వయ్యా, నేను పలానా 5 రూపాయలకు వడ్డీ తెచ్చాను, ఇప్పుడు 5 రూపాయలకు వడ్డీ కట్టు అని కూర్చోవడం. రకరకాలుగా డబ్బు పిచ్చి జనాల్ని పట్టి పీడిస్తూ ఉంది ఈ రోజుల్లో. దేవుడికి దూరం అయిపోతున్నారు. ఎక్కడికి పోయావు బ్రదర్? నిన్న ఆదివారం కనపడలేదు, ఎక్కడికి పోయావు? అన్నా ఏం లేదన్నా, పలానా వ్యక్తి నాకు డబ్బులు ఎగ్గొట్టాడు, ఆదివారం రోజు అయితే ఇంట్లో ఉంటానన్నాడు, అందుకని ఆదివారం ఆరాధన వదిలేసి వాడు చుట్టూరు తిరుగుతూ ఉన్నాడు. ఆలోచిస్తున్నారా డబ్బు ఏం చేస్తుందో? దేవుని వెంట రానివ్వదు డబ్బు, తిప్పుతుంది నిన్ను. దేవుని వెంట కూర్చొనివ్వదు. ఏమండి దేవుని దగ్గరికి రానిచ్చి ప్రశాంతంగా ఆరాధనలో కూర్చొనివ్వదు, మనశ్శాంతిగా ఉండనివ్వదు. ఆ పిచ్చి ఏం చేస్తుందంటే ఇంకా అంటా ఉంటారు. మీకు ఒక మాట చెప్పనా? మీరు దాయాలు అట్లా ఆడతలా, రోడ్ల మీద కూర్చున్నా ఆడే దగ్గర ఉదయం కూర్చుంటే మధ్యాహ్నం దాకా అంటారా? ఏ అంటారు.
సీరియల్ కూర్చున్న వాళ్ళు, సీరియల్ చూసే వాళ్ళ దగ్గర పోయి ఇంకెంతసేపు రా బాబు, ఇంకా అరగంట, ఇంకా ఎపిసోడ్ అయిపోలేదు అంటారా? అనరు. మీరు వ్యవహారాలు పెట్టుకుంటారు కదా, కొంతమంది మాట్లాడుకుంటా, చుట్టాల అమ్మాయి, మీరు పిల్లలు యూత్ ఎట్టున్నారనుకో, మీరు మాట్లాడుకుంటా ఏ సంగతులని ఇక ఫోన్లో చాటింగ్లో మొదలు పెడితే ఇంకెంతసేపు నొక్కమంటాం మెసేజ్ అంటారా? ఏమండి? అమ్మండి మే పొడుగమే 12 అవుతుంది పొడుగమే ఆగ అంటవా? నీకు టైం తెలియదు. ప్రార్థన దగ్గరికి వచ్చేలికే ఈ వస్తాయి ఇక ఏ బలులు. ప్రార్థన దగ్గరికి వచ్చేళ్ళకి ఏం కావాలేదా? ఈ కాలేట ఆ మనిషిని అక్క, ఆ మనిషిని ఇటు, ఆ మనిషి పక్కగా, ఆ నిద్రపోతుందో వాక్యం వెంటుంది లేనుకో, నేను ఆ వైపు చూస్తా చెప్తానా అనంగల ఆ మనిషి కూడా అని తిరుగుద్ది. నువ్వు చూడక ఆమెను చూడనీక ఏంది మీ పిచ్చేవరాలు? ఇదే ధనాపేక్ష ఏం చేస్తుందంటే వాక్యం మీద మనసు నిలవనివ్వదు. వాక్యం విననివ్వదండి. మీకు తెలియదు ఆ సంగతి. ఈ మాటలు మీకు ఏమనిపిస్తాయి అంటే అబ్బో పాస్టర్ గారు ఏందరో అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఆ పిచ్చున్న వాళ్ళకి వాక్యం వినబుద్ధి కాదు. ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఏం సంపాదించాలా, ఎవరికి ఫోన్ చేయాలా, ఎవరికి గారిడి మాటలు చెప్పాలా? ఎందుకంటే ఆ పిచ్చున్న వాళ్ళకి వాక్యం వినబుద్ధి కాదు, వాక్యం చదవబుద్ధి కాదు. నీ ఇంటి దగ్గరికి పోయి బైబిల్ ఇప్పుడు ఇక్కడ జిప్పేస్తావు, కనీసం ఇంట్లో ఒక పూట బైబిల్ తెస్తామన్నా, బైబిల్ చదువుతారా? కనీసం ఒక అధ్యాయం అన్న చదవడమే ఆలోచన వస్తుందా? అబ్బా ఆలోచనలు రావు, పుట్టదది. ఇలా ఆలోచనలు ఏంటంటే ఇంకా బాలేదే, ఇంకా పరిగిపోలేదే, ఈ ఆలోచనలే. బైబిల్ అంటుంది ధనాపేక్ష ఉండకూడదు. ఎఫ్రైం గురించి ఏం రాయబడిందంటే, ఎంత ఆస్తి నాకుంటే నన్ను అనేవాడు ఊడున్నారు, ఇంకా నేను ఎందుకురా చర్చికి వెళ్ళడం, నాకేం తక్కువ అని చర్చికి వెళ్ళాలి నేను? ధనవంతుడు కూడా అదే కదా అని 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 ఏమైపోయాడు ధనవంతుడు? ఏమైపోయాడండి? నరకానికి వెళ్ళిపోయాడు. ఏం తక్కువ నాకు? ఎందుకు వెళ్ళాలి నేను చర్చికి? ఎందుకు కూర్చోవాలి ఆదివారం? గురువారం ఎందుకు వెళ్ళాలా? బుధవారం ఎందుకు వెళ్ళాలా? ఎందుకు మేము ప్రార్థనలకు రావాలా? ఈ ధనపిచ్చి ఉన్న వాళ్ళకి ప్రార్థన మీద ఇంట్రెస్ట్ పుట్టదు. ఇదే గుర్తు నీ జీవితంలో, ఒక గుర్తు, ఆ మొద్దు గుర్తు పెట్టుకో. ఈరోజు నీకు ప్రార్థనకి వెళ్ళబుద్ధి కాకపోతే నీ మైండ్ ఏదో తిరుగుతుంది. ఒకటి పిచ్చి, ఆ ధన పిచ్చో లేకపోతే ఇంకో పిచ్చో నాకు తెలియదు. ఆ పిచ్చున్న వాళ్ళకి దేవుని మీద పిచ్చి రాదు. ప్రైజ్ ద లార్డ్. ఒకటి దేవుని పిచ్చి అయినా ఉండాలా, ఇంకోటి ధన పిచ్చి అయినా ఉండాలా, ఇంకొక పిచ్చి అయినా ఉండాలా. లోక పిచ్చి, శారీరక పిచ్చి అంటారు దాన్ని. ఆ పిచ్చి ఏం చేస్తుందంటే, అబ్బా వాడు ఇంకా ఫోన్ చేయలేదేంద్రా వాడు, రోజు ఈ టైంకి చేసి అమ్మాయి తిన్నావా అని అడిగేవాడు, ఇంకా చేయలేదేంది అని ఆ పిచ్చి ఉంటుంది. అవుతున్నారు కానీ వాడి సంగతి చెప్తుంటే అని. మరి మన సంగతులు ఏంటి? వాళ్ళ సంగతులు చెప్తే పక్కన వాళ్ళ సంగతులు చెప్తుంటే వాడటే అన్నావే, మరి నీ వ్యవహారం ఏంది? నువ్వు ఇంటికి పోయి చేసే పని ఏంది? ఇదేగా, ఇది కాదా? ఎక్కడేమో వాళ్ళ సంగతులు చెప్తుంటే వీళ్ళ సంగతులు చెప్తుంటే పల్లె పడి నవ్వుతున్నారు. అసలు ఎవరు నిలకొంటారట అన్నట్టు. నువ్వు ఇంటికి పోతే తీసుకునేది ఇంక ఇదే పిచ్చిగా, నీకు ఇంకో రెండో పిచ్చి ఉంటుందిగా. హలో, బహుగా ధనము ఉన్నవాడు పొర్రపాటును అంగీకరించడు దేవుణ్ణి, అంగీకరించలేడు దేవుణ్ణి. ధనాపేక్ష మనల్ని దేవుడికి దూరము చేస్తుందని బైబిల్ చెప్తుంది. వద్దండి, ఈ ధనం మీద నీ వ్యామోహం వద్దు. యేసయ్య మీద ఉంచు, యేసయ్య మీద నమ్ము. ఆయన ఇచ్చువాడండి, ఆయన ఇస్తాడు, మరలా ఆయన తీసుకుంటాడు. ఆయన దగ్గర ఉంది ధనం, ప్రైజ్ ది లార్డ్. ఆయన దగ్గర ఉంది ఐశ్వర్యం. ఆయన వైపు చూస్తే చాలు మన చరిత్ర మారిపోయేటట్లు దేవుడు చేయనుగాక. రెండవ మాట చెప్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వాక్యం. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? ఆ 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళాలయ్యా? నీవు నిత్య జీవము గల మాటలు నీ దగ్గర ఉంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? చాలు.
యేసు ప్రభు ఈ మాట అడగడానికి కారణం ఏంటి? యేసు ప్రభుని ప్రారంభంలో ఎంతమంది వెంబడించే వాళ్ళట? లక్షల మందిగా వెంబడించారు యేసయ్యని. యేసయ్యని ఎంతమంది వెంబడించారట? ప్రారంభంలో లక్షల మందిగా వెంబడించారు. రాను 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 వీరిని పరలోకానికి తీసుకుపోయే మాటలు యేసు ప్రభు చెప్పడం మొదలుపెట్టాడు. స్వస్థతలు బాగానే ఉన్నారు, స్వస్థతలు బాగానే, అద్భుతం జరుగుతుందంటే జరిగిపోతున్నాయి, అక్కడ దాకా తీసుకుని వచ్చాడు. ఇప్పుడు వీరిని సంఘంలో నిలపాలి, ప్రభు ఎదుట నిలపాలి అని దేవుడు ఏం చేశాడంటే హెచ్చరించే మాటలు మాట్లాడడం ప్రారంభించేశాడు. కఠినమైన మాటలు మాట్లాడడం ప్రారంభించారు. 60వ వచనం, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటలు విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వింటారయ్యా? ఈ మాటలు ఎవరు వింటారు? ఇంత కఠినమైనటువంటి ఎలాగుండాలో అలాగుండాలి, ఎలా చేయకూడదు అలా చేయకూడదు, ఇంత కఠినంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే మేము ఎలా ఉండాలి అని ఒకరితో ఒకరు సనుగులు సంశయాలు మొదలైపోయాయి. ప్రారంభంలో భలే చెప్పేవాడు రా యేసు ప్రభు, ఇప్పుడు రాను 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 ఏందో కావాలన్నా లేకపోతే ఏంటో మన గురించే చెప్తున్నాడు. పాపం అంటున్నాడు, వ్యభిచారం అంటున్నాడు, ఉంటే ఎలా ఉండాలంటున్నాడు, వడ్డీలు అంటున్నాడు. ఇవన్నిటితో ఆయనకేం పనిరా? ప్రారంభంలో ఆయనకి పనిలే, నువ్వు వచ్చేదాకే ఆయనకి పని. వచ్చిన తర్వాత నిన్ను నిలబెట్టడం, కఠినమైనటువంటి ఏమంటే నేను నిలబెట్టే ఉపదేశం నీకు అది ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే పరలోకం లేదు. యేసు ప్రభు మాట్లాడడం మొదలుపెట్టాడు కఠినముగా. ఇప్పుడు దాకా బాగానే నవ్వావు, బాగానే ఎగిరావు, ఆడతా పాడుతా బాగానే వచ్చావు, ఆడతా పాడుతా బాగానే కూర్చున్నావు, నలుగురిలో అన్నట్లుగా తిరుగుతున్నావు. అది కాదు భక్తి. నీ మాట, నీ విధానం, నీ చూపు, నీ వస్త్రధారణ, నీవు నడిపించబడుతున్నటువంటి నీ తీరు ఎలాగుంది అని దేవుడు ఖండించడం మొదలుపెట్టాడు. ఏది నీ వస్త్రధారణ ఏంటి అలా ఉంది? నీ వస్త్రాల్లోనే ఒక మార్పు రాదా? బయట వేసుకుంటావు బాగానే, అది నీ ఇష్టం వచ్చినట్టు, కానీ మందిరంలో అంటూ ఒక వస్త్రధారణ ఉండాలి కదా. ఒక చిన్న వస్త్రధారణ మీదే నీకు ఒక సంపూర్ణమైనటువంటి సమర్పణ లేకపోతే నువ్వు ఎలా దేవుని అంగీకరిస్తావు అని ఒక్కొక్క క్రమం వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టాడు దేవుడు. ఆ క్రమంలో నుండి సంఘం ఏమైపోతుందంటే సంఘము సార్వత్రిక సంఘముగా సిద్ధపరచబడే సమయం వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. వినండి, ఈ మాటలు చాలా ప్రాముఖ్యంగా ఉండండి. ఇక సంఘము ప్రాముఖ్యముగా సార్వత్రిక సంఘముగా మార్చబడే దినాలు సమీపిస్తూ ఉన్నాయి. దేవుడు హెచ్చరిస్తున్నాడు, అలా ఉండకూడదు. నిన్నటిదాకంటే 10 గంటలకు వచ్చినా ఓకే, నేను నిన్ను యాక్సెప్ట్ చేశా, ఇక ఈరోజు నుంచి నీకు కుదరదు. నిన్నటిదాకంటే చక్కగా ప్రార్థన వాక్యం చెప్తున్నా, నీ పిల్లలతో బాగా ముచ్చటిస్తూ చక్కన బయటికి వెళ్తున్నావు. ప్రభు రాకడ దినాలు సమీపంగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తి చేయి. ఏంది ఆ ఎటకారాలో అని కఠినంగా మాట్లాడుతున్నాడు. శిష్యులు ఆశ్చర్యపడిపోయారు. యేసు ప్రభు ఎప్పుడు ఇలా చెప్పలేదు కదరా, యేసు ప్రభు ఇంత కఠిన మాటలు ఎప్పుడు మాట్లాడలేదు కదరా. ఇంకా వచ్చే జనాలు కూడా అయ్యో మేమేందో యేసు ప్రభు అంటే ఏదో ఊరక మాకు రోగాలు పోతాయని సమస్యలు పోతాయని వచ్చామయ్యా, ఏందయ్యా ఇంత కఠినంగా మాట్లాడుతున్నాం, పాపం చేయొద్దు అంటున్నాడేంటి, మేము చేసేది ఆయన చూశాడా, మేము అన్నా మాటలు ఆయన విన్నాడా, మేము నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఏమే చర్చకు వచ్చినప్పుడు ఏం మాట్లాడలేదు కదా అయ్యా, బయటకు పోయినాకే కదా ఏం మాట్లాడుతుంది, ఈ మాటలని ఎవరో చెప్పినట్టున్నారు ఆయనకి, అందుకే ఆయన అంత కఠినంగా మాట్లాడుతున్నాడు. ఆయనకి ఎవరు చెప్పలా. ఇక హెచ్చరించే బోధ, కడవరి దినాల్లో బోధ దేవుడు మొదలుపెట్టాడు. సంఘంలో గుండెలు పగిలే మాటలు మాట్లాడుతున్నాడు. వ్యభిచారము చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, బూతులు మాట్లాడొద్దు. మరి నిన్నటిదాకా యాక్సెప్ట్ చేశాక
మన ఈరోజు ఎందుకు నీ జీవితం ఇంక రోజు అలాగే ఉండకూడదు, రోజు పాలు తాగుతా ఉండకూడదు. ఎదిగే కొంది బలమైన ఆహారము తింటూ సంఘముగా ఉంటున్న మనము సార్వత్రిక సంఘముగా మార్చబడుదుముగాక, సార్వత్రిక సంఘముగా కట్టబడుదుముగాక, సంఘము పరిపూర్ణతలకి వచ్చునుగాక, సంఘము వధువు సంఘముగా సిద్ధపడునుగాక. హల్లెలూయా. వధువు సంఘముగా కట్టబడాలంటే ఆ సంఘములో కఠినమైన వాక్కులు వినబడాలి. అవి వినబడినప్పుడే సంఘము సరి చేయబడుతుంది. సంఘము సార్వత్రిక సంఘముగా మార్చబడుతూ అనేకులు దేవుని ఎదుట నిలబడడానికి ఇష్టపడతారు. ఈ కడవరి దినాలలో నీకు హెచ్చరికలు కావాలి. ఏవండి, ఓరక నెయ్యి పూసే మాటలు నువ్వు వినకూడదు, పొగిడే మాటలు వినమాకు. నిన్ను గొప్ప చేసి ఇదిగో మా సంఘంలో ఇదిగో ఈ అన్నే మాకు గొప్ప, ఈ అక్కే మాకు గొప్ప, వీళ్ళు లేకపోతే సంఘం లేదు అని నిన్ను కాపాడుకుంటూ నువ్విచ్చే కానుకలు కాపాడుకునే బోధ దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. అక్క బాగున్నావా, 3 పూట్ల అన్నం తిన్నావా, పలకరించే బోధలు కావు ఇప్పుడు నువ్వు వినవలసింది. ప్రార్థన చేసుకున్నావా, పరిశుద్ధంగా ఉంటున్నావా, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో సంభాషిస్తున్నావు, ఎంతవరకు సంఘానికి వెళ్తున్నావు, ఇలాంటి మాటలు వినే సంఘములు నువ్వు కట్టబడుదువుగాక. చేతులెత్తి గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఇక రాయబడింది 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు ఇక మొదలైపోయారు. అప్పు నుండి మొదలైపోయింది. కఠినమైన మాటలు మాట్లాడుతుంటే ఇక చిన్న చిన్నగా జారుకుంటున్నారు అందరూ. ఈ సంఘంలో మనం ఉండలేమండి. అమ్మో, ఈ పాస్టర్ ఇదిమా పాస్టర్ దగ్గర అసలు మనం నిలబడలేం, ఆయన ఈ రకంగా తిడుతున్నాడు, పాపం చేయొద్దు అన్నాడేంటి, మేము చేసింది ఆయన చూశాడా, చూసినట్టే మాట్లాడుతుండే, ఎవరో చెప్పినట్టే చెప్తున్నాడే, అమ్మో ఇది నా కొరకే వినబడుతుంది, అమ్మో ఇంత కఠినంగా నేను ఉండను అని చిన్న చిన్నగా అనుకూల బోధలు వైపు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏ బోధలు? అనుకూల బోధలు. బతుకుండగానే దండేసి సమాజ్ చేస్తారు చూడండి, ఆ బోధలకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. అబ్బా తల్లి, ఇప్పుడు నువ్వు లేకపోతే అసలు సంఘంలో ఎవరు లేరమ్మా, నువ్వు ఉండాలమ్మా అని ఏవండి కడుపు కూటు కొరకు ఏడ్చే సేవకుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. నీ కొరకు దేవారాత్రులు ప్రార్థిస్తూ నువ్వు దేవుని ఎదుట నిలబడాలి అని ఒక రోషముగా నీ కొరకు వాక్యాన్ని బోధించే ఆ సేవకులకు ఈరోజు నువ్వు వాళ్ళు ఎలా కనబడుతున్నారంటే వాళ్ళు నీకు ఒక మృగాల్లా కనబడుతున్నారు ఆ సేవకులు. అమ్మో ఇంత కఠినంగా ఉంటేట, ఇంత ఇట్టుంటట, అట్టుంటట, ఇట్ట మాట్లాడుతున్నాడు అక్క, అసలు ఆ పాస్టర్ నిన్ను ఏమన్నా అంటాడా? అబ్బా ఏమండిమే, మరి ఈయనేంది అట్ట తిడుతున్నాడు, ఏమో మనకేం తెలుసు, నువ్వు రాయ నా దగ్గరికి, వస్తానక్క, ఇక చిన్నగా సర్దుకోవడమే. అప్పుడు నువ్వేమనాలా? నోర్మాయ్ పిచ్చిదానా, నిన్ను తిట్టట్లేదు, ఇంకా నువ్వు టీవీలు పెట్టుకుని నోటి లోపలికి ఏగలు పోయి కాపురాలు చేసి 2-3 వస్తాయి బయటికి పిల్లలు. కారణం ఏందనుకున్నా, ఇంకా టీవీలు మానకుండా సినిమాలు మానకుండా పాటలు ఎట్ట తిప్పుతా పడతాయి, పాటలు ఇటు వస్తుంటే ఇటు తిప్పుద్ది, ఏమో మరి అంత ఘోరం, మూతంతా ఇటు పెట్టుద్ది, తిరిగిందంతా మళ్ళీ ఇటు తిరిగి కూర్చుంటుంది. ఏందో మరి ఆమె చేసిన అన్యాయం ఏందో. ఈ బోధన నచ్చట్లేదు ఇప్పుడు. అమ్మా నువ్వు లేకపోతే నేను లేనమ్మా, అయ్యా నువ్వు మా సేవకుడివి, నువ్వు అయ్యా దా తిను, ఇంత తినిపో. ఏమైపోతుందండి సంఘం? నువ్వు సిద్ధపడవలసింది కఠినమైన మాటలను సిద్ధపడితే ఏమండి ఆ మాటలు దేవుని ఎదుట నేను నిలబెడతాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏ పౌరమా ఎక్కడున్నావు? బండ సందులలో నిలబడిపోయానయ్యా. ఆ బండలు ఎట్ట నిలబడ్డా కాలుతుందిగా,
చర్మం ఉడిగిపోతూ ఉంటుందిగా. ఆ బండ సందులోకి నువ్వు వెళ్ళినప్పుడు ఆ రాపిడికి నువ్వు ఎగరలేవు కదా. అయ్యా నాకు స్వేచ్ఛ లేకపోయినా పర్వాలేదు, నాకు స్వతంత్రం లేకపోయినా పర్వాలేదు, నేను అందరితో కలిసిమెలిసి ఉండలేకపోయినా పర్వాలేదు, ఈ బండ సందుల్లోనే నేను నిలబడాలా. ఈ కఠినమైన, ఈ కఠోరమైన, ఈ భయంకరమైన దుస్థితిలోనే, ఈ సేవలోనే నా జీవితం పానార్పణంగా పోయబడుతూ ఇక్కడే నేను చచ్చిపోవాలని తీర్మానం చేసుకోవాలి. అది సంఘం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్దాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పన బైబిల్లో, మార్కు సువార్త చూడండి ఒకసారి, 8వ అధ్యాయం 32వ వచనం. అన్నోళ్ళు చదువుతున్నారు చూడండి. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ఆయనను గద్దింపసాగెను. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా నా వెనక్కి పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరించవని పేతురుని గద్దించెను. వెంటనే పేతురు గడగడ గడగడ ఉనిగిపోయాడు. ఎవరు పేతురు? మొట్టమొదటిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక భక్తుడు. ఆయన అనుకున్నాడు, హే మిమ్మల్ని అందరిని ఉతికి ఆరేస్తారా దేవుడు, ఏసయ్య నన్ను మాత్రం ఇవ్వండి. ఎందుకంటే మనం ప్రారంభ విశ్వాసమే, మనం ఎవరైనా పునాది, మనం అసలు ఇక్కడ పునాది. మిమ్మల్ని అందరూ ఉతుకుతాడులే, నాకు మాత్రం అదే లేదు. నేను ఆయన పక్కనే పెట్టుకుంటాడు నన్ను ఎప్పుడు చూడండి. నన్ను ఒక్కసారి వెనక్కి తిరిగి, ఏ సాతానా పో అడువా. ఇక ఆయన గుండెలు దద్దరిల్లిపోయాయి. ఇంత భక్తుని పట్టుకొని, ఇంత నమ్మకస్తుని పెట్టుకొని ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను మందిరంలో, ఏం చెప్పరేంటి? అసలు మొట్టమొదటి విశ్వాసం ఎవరు? పేతురు కదా, అవంతలే పేతురు కదా. మరి ఈ పేతురు ఇప్పుడు ఏమంటాడంటే, ఇదిగో నేను అనుకున్నా నువ్వు నన్ను పొగిడే దగ్గరికి వెళ్తాను అన్నాడా? మాట్లాడిందండి. ఈయనేంద్రా నా మీద కోపడుతున్నాడు, ఏం తప్పు చేసా, నేను ఎవరిని అనుకున్నావు, అసలు నేను లేకపోతే ఎంతమంది నీకు ఎక్కడి నుండి వస్తారంట అన్నాడా? ఆ మాటలేదు, ఒక్క మాట నోటిమిటి ఏం రాలేదండి. యేసుప్రభు పడవలో వెళ్ళాలన్నా ఎవరు తోలాలా? అసలు నేను లేకపోతే నువ్వు సముద్రంలో ఎప్పుడన్నా నడిచేవయ్యా అని అడిగేవాడే. ఎంత ఉన్నాయి కడుపులో, కానీ వాటన్నిటినీ మింగేసి గడగడ వణికి, అయ్యా నాలో నిజంగా నా విధేయత ఉందయ్యా, నేను దేన్ని చూస్తున్నాను, ఇక్కడ ఏం రాయబడిందట, మనుషుల సంగతులను మాత్రమే ఆలోచిస్తున్నానయ్యా. దేవుని సంగతులు నేను అసలు దేవుని సంగతులు నా మనసులో రానివ్వట్లేదు, మనుషుల గురించి మాట్లాడతాయ్యా. దేవుని మాట చాలా గొప్పదని ఆ మాటకు లోబడిపోయాడు కనుక పరలోకములో ఉన్న తాళపు చెవిని దేవుడు పేతురుకు అప్పగించాడు. గట్టిగా చప్పులు కొట్టండి, గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని శ్రమలో, ఎన్ని శోధనలో దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కఠినంగా గద్దించి 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 ఒక ఉన్నతమైన స్థిరత్వాన్ని దేవుడు మనకిస్తాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడిన తరువాత అనేకులు నిలబెట్టే కృప దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు నిలబడకుండా ఇతరులను నిలబెట్టలేవు. నీ మనసును నిలుపుకోకుండా నువ్వు ఇతరులను నిలబెట్టలేవు. గద్దింపుకు లోబడాలా, వాక్యానికి లోబడాలా, కఠినమైన వాక్యములో మన మనసును నిలుపుకోవాలా, వాక్యానుసారంగా బ్రతకాలి. మనం వారికనే టచ్ మీ అంటే ఒక పువ్వు ఉంది, అది ఏం పువ్వు? టచ్ మీ నాట టచ్గానే తెలిపోతుంది పువ్వు. ఒక పువ్వు తెలుసా మీకు? అది ఆకంట. అది ఎట్లా టచ్ చేయగల ఆకేమైపోద్ది, మళ్ళీ టచ్ చేయకపోతే అన్నయ్యా నేను ఉడుతాను అన్నయ్యా. టచ్ చేయగల నేను ఎందుకు ఉడుతానన్నా, నాకేం పనన్నా,
ఎవరు లేరంటన్నా అంటారు. మరి టచ్ చేయకపోతే నేనున్నానన్నా నీ పక్కన. ఓరకి ఏమైనా కట్టే టచ్ అయిందనుకో మాట, ఇక వెంటనే మూతంతా ఏమైపోద్దండి, ఏమైపోద్ది? ఏంది ఎవరు మాట్లాడరు? మూతంతా ఏమైపోద్దండి ఇంకొక రకం. ఇక వచ్చేటప్పుడు అట్ట అందం అక్క ప్రైజ్లా, అమ్మ సుస్మిత ప్రైజ్లా, అన్న సిరన్న ప్రైజ్లా అన్న అనుకుంటా వస్తారా? వాక్యం ఉన్నది. ఎవరన్నా వందనాలు చేద్దాం. హృదయం కఠిన పడవలసిన దేంట్లో అంటే పాపం విషయంలో కఠిన పడాలా, అబద్ధాలు ఆడే విషయంలో కఠినంగా బతకాలా, మోసం చేసే విషయంలో నేను మోసం చేయకూడదు అని కఠినంగా బతకాలా, వ్యభిచారం చేసే విషయంలో కఠినంగా బతకాల. నేనేంటి ఆ పనికి మాలతో దాంతో తిరగడం ఏంటి, నేనేంటి వాళ్ళతో తిరగడం ఏంటి అని హృదయం కఠినం అవ్వాలా. వాక్యం చెప్పే విషయంలో కాదు, పాస్టర్ గారి విషయంలో కాదు, సంఘ విషయంలో కాదు, నువ్వు కఠినంగా వ్యవహరించవలసింది, కఠినంగా మారాల్సింది. పాస్టర్ గారి దగ్గర, సంఘ విశ్వాస దగ్గర కాదు. ఆ కఠినత్వం పాపంలో చూపించు. ఆ విజయం నీకేమైపోద్దండి? విజయం నీ ముందు బానిసగా మారిపోద్ది వేస్తున్నావు. ఆమేన్. పాపం దగ్గర కఠినంగా ఉండు, పాప విషయంలో రాజీపడ మాకు, కఠినంగా ఉండు. ఎవరైనా కానీ చిల్లర వేషాలు వేస్తా ఇంటి దగ్గరికి వచ్చాడు, రే సైతాన్ పో, సైతాన్ గడు బా, ఎవడరా నువ్వు? ఇంట్లో ఆడపిల్లలు ఉంటే అడువా అన్నం అనుకో, వాడికి రెండోసారి ఏం చేస్తాడు? వస్తాడు మన ఇంటి ముందు, అరే భలే అత్తను నువ్వు డాయరు, భలే అత్తను డ్యాన్స్, భలే ఆ పాటకి ఈ పాటకి అన్ని పాటలు చెప్తా ఉంటే వాడు ఇంకా రేపు పిల్లలతో వేస్తాడు. నన్ను నిజమండి, నేను చెప్పి మీరు అబద్ధం అనుకుంటాను, మీకు తెలియదు ఇవన్నీ. ఈరోజు తల్లితో వేస్తాడు, రేపు పిల్లతో వేస్తాడు, ఆ తర్వాత తల్లి పిల్ల ఇద్దరు వెళ్ళిపోతారు. నిజం. మీరు అనుకుంటారేమో కాదేమోనని, ఎన్ని సత్యాలు. ఎంతమంది చూడలేదు, ఒక ఆయన రోజు పాలు పోయడానికి వస్తూ ఉన్నాడు ఒక ఇంటికి. యెసన్న గారు చెప్తే అన్నాను, నేనేమైనా అబద్ధం చెప్తే అడిగిరండి, నేనేమనుకోను. హల్లెలూయా. యెసన్న గారు చెప్పాడు ఈ మాటలు. ఒక ఆయన అంటే రోజు పాలు పోయటానికి వచ్చాడు, పాలు పోయించుకొని పోవద్దా? అక్కలు ఏం చేస్తున్నారన్నా అని అడిగిందంట. ఏమో నీకెందుకు అక్కలతో? పాలు పోసాడు పోవచ్చుగా అనకుండదు. ఏం చేస్తున్నారు అక్కళ్ళు? అన్న ఏం చేస్తున్నాడు? ఇవన్నీ అడుగుతా ఉందట. ఒకరోజు చెప్పాడు, 2 రోజులు చెప్పాడు, 3 రోజులు చెప్పాడు. ఇక ఈ చెప్పడం అయిపోయిన తర్వాత ఇక బాధలు పంచుకోవడం మొదలుపెట్టాడు. నా భర్త ఇట్ట అంటున్నాడు, నా భార్య కూడా నన్ను ఇట్ట అంటుంది. 2వ రోజు మళ్ళీ పాలు పోయడానికి వస్తే, నీలాంటి మంచి భర్త దొరికితే ఎంత బాగుండేది, నీలాంటి మంచి భార్య దొరికితే నా జీవితం కూడా ఎంత బాగుండేది. 4వ రోజు చూశారు, పాలు పోసేవాళ్ళు లేడు, పోయించుకున్న వాళ్ళు లేరంట. ఇద్దరు పోయారు. పోసేవాడు అంటే వాడు లేడు, పోయించుకున్న అమ్మాయి ఏదంటే ఆమె లేదు. ఇద్దరు కలిసి వేరే చోటకు పోయి పాలు పోతున్నారు. యేసన్న గారు చెప్పేవాడు ఇవన్నీ. ఆశ్చర్యం చూడండి. మాటలు కలపద్దు. కొంతమందికి భలే కలుపుతారు పులిహోరం, భలే మాటలు. అసలు మన వాళ్ళు అన్నట్టు కలుపుతారు. కలుపు కలుపు కలుపు. ఒకరోజు నేను బాగా కలుపుతాడు ఆయన. వందనాలు చెప్పుకోవాలి, ప్రార్థన చేయమ్మా నా కుటుంబం గురించి అనాలి. ఇక చాలు, ఇంకంతకంటే మన వ్యవహారాలు ఏం అవసరం లే. అంత చాలు మనకి, ఆ లిమిట్ చాలు. దేవుడు మనల్ని మన కుటుంబాలని నిత్యము ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. నువ్వు ఎలాగో ఇతరుల గురించి చెప్పుకుంటున్నావో, ఈ మాట వినండి, నువ్వు ఎలాగా ఇతరుల గురించి గుసగుసలు ఆడుతున్నావో నీ గురించి కూడా ఆడతారని నువ్వు మర్చిపోవద్దు. తెలుసా నీకు ఆ సంగతి? నువ్వు అనుకుంటావు ఏం అంటావంటే వాళ్ళు కూడా అనుకుంటారు ఇంట్లో కూర్చొని. మనం అనుకుంటాం. యేసయ్య గురించి విను, యేసయ్య గురించి చెప్పుకో, యేసయ్య గురించి నీ జీవితం జీవించు. ఖచ్చితంగా దేవుని ఎదుట మనం నిలబడుతాము గాక. ప్రేమ ఉన్న వాళ్ళే గద్దెస్తారు. ఇదిగో నువ్వు అలా ఉండాలా, నువ్వు ఇలా ఉండాలా, నువ్వు అలా చేయాలి, ఇలా చేయాలని. ప్రేమ లేకపోయినా వాడి అట్టుంటే మనకెందుకులే కానీ అని అనుకుంటాం. అని చెప్తానంటే కొంతమందికి నచ్చవు, కఠినమైన మాటలు నచ్చవు. నిజమండి. తల్లి పిల్లలకి ఏం చెప్తుందంటే బాగుపడమ్మా బాగుపడమ్మా అని చెప్తుంది, కానీ పిల్లలంటే తల్లికి భారం ఏం కాదు.
ఏదో తన కుటుంబం బాగుపడుద్ది, ఏదో నా కొడుకు కుటుంబం బాగుపడుద్ది, ఏదో నా బిడ్డల జీవితం బాగుపడుద్ది, అది భారమే తప్ప అంతకు తెప్పించి ఏం భారం అంటారు పిల్లలు? ఏమండి, అది ఒక్కటే ఆలోచన. ఒక్క మాట చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 36వ వాక్యాన్ని చదువుదాం. ఇంకొక మాట చూడండి, ఈ ఒక్క మాట చదివి అందరం ప్రార్థన చేసుకుందాం. సీమోను పేతురు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఆయనను అడుగగా యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత నువ్వు వస్తావు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య పరలోకానికి ఆరోహణమై వెళ్తున్న రోజులు అవి. అక్కడ ఉన్నటువంటి శిష్యులుండి, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు? వరే నేను అక్కడికి వెళ్తున్నా, నువ్వు రాలేవు, నా దగ్గరికి నువ్వు రాలేవు. అంత మాట అంటవేంటయ్యా? ఎంత వాక్యం చదివాను, ఎంత స్వార్థ చేశాను, నీ పక్కన 3.5 సంవత్సరాలు తిరిగాను, ఎంత ప్రయాసపడ్డాను, ఇప్పుడు నీ కొరకు రాకపోవడం ఏంటి? పిల్లలను వదిలేసాను, భార్య, సిరి సంపదలు సమస్తాన్ని వదిలేసుకొని నీ వెంటకు వస్తే నువ్వు నాతో ఇప్పుడు రాలేవరా అంటవేంటయ్యా? యేసయ్య అంటారు, నేను వెళ్తున్నాను కదా, నువ్వు నాతో ఎందుకు రాలేవంటే నీకు నాకు మధ్యలో ఒక్కటి తేడా ఉంది. అదేంటంటే భూమి మీద నువ్వు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నావు, కానీ ఈ భూమి మీద ఉన్నవాడు పరలోక రాజ్యానికి రావాలంటే పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి. ఇది నీలో లేదు, అందుకని నీవు నా దగ్గరికి రాలేవు. ఇది నీలో ఉన్నప్పుడే నువ్వు నా దగ్గరికి రాగలవు. మరి అది నేను ఎలా పొందాలి? అందుకే నేను వెళ్తున్నాను, వెళ్ళి మరలా మీ కొరకు నేను ఒక ఆదరణకర్తను, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు. నేను ఉండు రాజ్యములో మీరును ఉండులాగున పరిశుద్ధాత్ముడు క్రియ చేయబోతున్నాడు. అందుకని విశ్వసించిన వాళ్ళు ఆ పరిశుద్ధాత్మ లేకపోతే నా వెంబడి మీరు రాలేరు. అభిషేకం ఉండాలా, పరిశుద్ధాత్మ నింపుదల సంఘములో ఉంటున్న బిడ్డలుగా ఉన్న మనము పొందుకోవాలి. వాక్యం వింటున్నావు, పాటలు పాడుతున్నావు, చప్పట్లు కొడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, అభిషేకం ఉందా? ఏమండి, బైబిల్లో రాయబడింది, కొంతమంది భక్తులు ఉన్నారు. ఒక భక్తుడి పేరు కొర్నేలి అని రాయబడింది. ఇతడు అనేకులకు సువార్త చేస్తున్నాడు, అనేకులను రక్షించాడు, అనేకులకు వాక్యము చెప్తున్నాడు, పోగు చేశాడు. కానీ ఆ సంఘము పరిపూర్ణతలకు రావాలంటే ఆ సంఘములో ఉండవలసింది పరిశుద్ధాత్మ నింపుదల. అది లేకపోతే ఆ సంఘము పరిపూర్ణతలోకి రాదు. పరిపూర్ణతలోకి రావాలంటే ఖచ్చితంగా అభిషేకము సంఘములో పని చేయాలి. వెంటనే ఈయనకి చెప్పారు అక్కడున్న వాళ్ళు, అయ్యా పేతురు అనే దైవజనుడు ఉన్నాడు, పిలిపించుకుందామా? అప్పు పిలిచిరాపో. వెళ్ళారు. 6వ అధ్యాయంలో 6వ వచనంలో వెళ్ళి పేతురు గారిని తీసుకుని వచ్చారు. ఇప్పుడు పేతురు గారు ఏమంటారంటే, ప్రార్థన చేసి అక్కడ వాళ్ళందరికీ వాక్యం చెప్పి వాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. గట్టిగా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకుండా సంఘము పరిపూర్ణతలకి రాలేదు. ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా, ఎంత కాలము గడుపుతున్నా అభిషేకము లేకుండా నీవు దేవుని వెంట తిరగలేవు, దేవుడితో ఉండలేవు, దేవుడితో సంచరించలేవు. సంఘములో ఖచ్చితంగా అభిషేకపు వరము పనిచేయాలి. అభిషేకము సంఘములో పనితీరుగా మార్చబడాలి. సంఘము పరిపూర్ణతలోకి రావాలంటే నీకు ప్రార్థన తెలుసు, నీకు వాక్యము తెలుసు, నీకు విశ్వాసంతో బ్రతకడం తెలుసు, నీకు నమ్మడం తెలుసు. వీటన్నిటినీ భూమి మీద ఉండడానికే. కానీ పరలోక రాజ్యంలో ఆయన ఉండునట్లు మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ అభిషేకమే నీకు మార్గం. ఈ అభిషేకం చాలా 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 ప్రాముఖ్యమైనది సంఘంలో. ఆత్మను ఆర్పొద్దు. బైబిల్లో రాయబడిన మాట, ఆత్మయే మిమ్మలను జీవింపచేస్తుంది. ఆత్మయే మిమ్మల్ని సర్వసత్యములోకి
నడిపిస్తుంది. అందుకని ఆత్మను మీరు పొరపాటున తృణీకరించవద్దు. యేసయ్య అంటారు, నేను వెళ్ళడం మంచిది, మీకు ఒక ఆదరణకర్తని మీకు పంపిస్తున్నాడు. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ఆత్మను స్వీకరించండి, ఆత్మలో ఆనందించండి. ఈ రోజున చాలామంది ఆరాధన జరుగుతున్నా, అందరూ ఆత్మతో నింపబడుతున్నా, ఏమండి, ఆత్మను గురించిన అవగాహన లేక ఇంకా కళ్ళు తెరుచుకొని అటు ఇటు చూస్తారు, వెనక్కి వెళ్తూ ఉంటారు, ఫోన్లు నొక్కుంటూ ఉంటారు, బయటికి వెళ్తూ ఉంటారు. ఆత్మను చల్లార్చొద్దు. బైబిల్ రాయబడింది, ఆత్మ దేవుణ్ణి మీరు దుఃఖపరచకూడదు. అందుకని బైబిల్ అంటుంది, ఈ ఆత్మ మనతో ఉంటే మనం ఆయన్ని వెంబడిస్తాం, ఆత్మ లేకపోతే ఆయన మనం వెంబడించలేము. ఆత్మ లేకపోతే ఆయనతో మనం ఉండలేము. ఆత్మ మనలో లేకపోతే పాపం మనల్ని గద్దిస్తుంది. ఆత్మ మనలో ఉందనుకోండి, పాపం చెయ్యాలంటే మనసు రాదు. నీకు ఒక చిన్న బూతులు మాట్లాడాలంటే మనసు రాదు. నీ హృదయం కఠినమైపోతుంది. ఆత్మ లేకపోతే నోటుకు వచ్చినట్టు దుర్భాషలాడుతావు, ప్రార్థన చేస్తావు, బైబిల్ చదువుతావు, వాక్యం వింటావు, అన్నీ తెలిసినా ఆత్మ లేకపోతే నువ్వు నీ కంట్రోల్లో నువ్వు ఉండలేవు. అందుకని పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి నువ్వు రావాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కంట్రోల్లో పెట్టగలిగింది అది. అభిషేకం నీకు చాలా అవసరం. మృతుల సహితం మనల్ని లేవనెత్తుతట అభిషేకం. అభిషేకం లేకపోతే మనం మృతైపోతాం, కానీ మరలా మృతుల నుండి పైకి లేవనెత్తలేదు. అభిషేకం ఉన్న వ్యక్తి, ప్రభు కడబోర శబ్దం మనకి వినబడుతుంటే ఆ బోరల శబ్దానికి ఆయన రమ్ము అని పిలిచినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మరలా మనల్ని సమాధులుండి పైకి లేపుతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. గట్టిగా 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 హల్లెలూయా. అభిషేకము ఉంటే నిన్ను ఎక్కడ పాతి పెట్టినా సరే, నువ్వు ఏ సమాధిలో పాతి పెట్టబడినా సరే, ఒకవేళ ప్రభు రాకక మునిపే నువ్వు చనిపోతే అభిషేకముతో నువ్వు నింపబడిన వ్యక్తి అయితే ఆ అభిషేకము ప్రభు వచ్చినప్పుడు మొదటగా నిన్ను పైకి లేపుతుంది. ఆమేన్. అందుకే అన్య భాషలో మాట్లాడాలి, అందుకే ఆత్మలో ప్రహర్షించాలి, ఆత్మలో ఏమండి గంతులు వేయాలి. దావీదేమో తిక్కలోడు అనుకున్నారా? దావీదేమన్నా ఏది చేతగాని వెర్రోడు అనుకున్నారా? రాజు దేవుని మందిరానికి వచ్చి ఎందుకు నాట్యం ఆడుస్తున్నాడు? ఆయనకి లేరా పిల్లలు, సంపద, భార్య, భర్తలు? దేవుని మందిరానికి వచ్చి వెర్రి చూపులు చూడట్లేదు, వెర్రేసలేయట్లేదు. దేవుని మందిరానికి వచ్చి దేవునిలో లీనమైపోతున్నాడు. ఆత్మలో హర్షిస్తూ గంతులు వేస్తూ ఉంటే పరలోకపు సైన్యమే దావీదు మీదకి దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మలో హర్షించాలి మనం, ఆత్మలో ప్రహర్షించాలి మనం. ఎవరు నీ పక్కన నింపబడతా ఉంటే వాళ్ళని చూడడానికో వాళ్ళని చూసి నవ్వుకోవడానికే కాదు. ఇది నిన్ను మరణముల నుండి తిరిగి పైకి లేవనెత్తగలిగిన శక్తి కలిగిన అభిషేకం. ఈ అభిషేకం ఎవరో తెలుసా? యేసయ్యే. ఈ అభిషేకం ఎవరో తెలుసా? మన తండ్రి. వీరు ముగ్గురు ఒక్కరే. ఆ కాలంలో ఆయన, పోయిన కాలంలో ఆయన, ఈ కృపాకాలంలో పరిశుద్ధాత్ముడు మనతో సంచరించుచూ ఉన్నాడు. ఆయనను మనం స్వీకరించాలి, ఆత్మలో హర్షించాలి, మనం ఆత్మలో గంతులు వేయాలి, మనం ఆత్మలో చల్లారిపోకూడదు. గట్టిగా చేతులెత్తి ఒక్క హల్లెలూయా అని చెప్దాం. ఆత్మ ఒకరిని చూసి ఒకరు చల్లార్చుకోవడానికి కాదు, ఒకరిని చూసి ఒకరిని రేపుకోవడానికి కావాలి. ఆత్మ ఒకరిని చూసి ఇదిగో ఈ మనిషి ఎట్టుందిరా మనకెందుకులే, ఇంకా అంతా తెలుసుగా, అయినా కానీ మౌనంగా ఉన్నట్టు మనకెందుకు అన్నట్టుగా ఉండకూడదు. నిన్ను చూసి రేపడాలా సంఘం, నిన్ను చూసి ఆత్మలో హర్షించాలా సంఘం. ఆత్మలో కపటము లేనివాడు అతడు దినదినము ఎలాగుంటాడంటే ఆత్మలో స్వతంత్రులుగా మారిపోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దేవునిని ఆయన వెంట రానివ్వకుండా ఒక 3 అడ్డుపడుతున్నాయి. అదేంటంట? ఒకటి ధనాపేక్ష, అది దేవుని వెంట రానివ్వకుండా అడ్డుపడుతుంది. రెండో గుంపు ఎవరు?
చెప్పండి. కఠినమైనటువంటి మాటలు మీరు దాన్ని స్వీకరించట్లేదు. ఆ మాటలు నొచ్చుకుంటూ ఆ మాటల వల్ల మీరేమైపోతున్నారంటే దేవునిలోకి దేవుని వెంటాడకుండా, దేవుని వెంబడించకుండా సనుగులు సంశయాలు మీలోనే కలుగుతూ ఉంటాయి. ఆత్మలో కొద్దిగా ఫుషింగ్, ఆత్మలో రేపుకో, ఆత్మలో పురిగొలుపు. బలిపీఠం ఉంటుంది కదా, బలిపీఠం మీద నిత్యం ఏం మండాలా? అగ్ని మండాలంటే నీళ్ళు పోయాలా అమ్మా? అగ్ని బాగా మండాలంటే ఏం చేయాలన్నా? నీళ్ళు పోతే మండుద్దా? ఇప్పుడు ఇస్త్రీ పెట్టి చేస్తారు, ఇస్త్రీ ఎట్ట పెట్టి ఆ ఇస్త్రీ పెట్టి చేసేవాళ్ళు దాంట్లో ఏమేస్తారు? బొగ్గులేసి అది కాలుతా ఉంటే ఏం చేస్తారు? దాన్ని నీళ్ళు పోసి చేయమను. ఏం పోయాలి? అది మండతా ఆరిపోకూడదంటే బొగ్గులే వేయాలా, విశ్వాసపు మాటలు పెట్టాలా. చల్లార్చమాకు, నీ పక్కన ఉన్న వాళ్ళు చల్లార్చమాకు. నువ్వు ఒకవేళ నువ్వు చేత కాకపోయినా పర్వాలే, నువ్వు పరిచయం చేయకపోయినా పర్వాలే, నువ్వు సరిగ్గా లేకపోయినా పర్వాలే, కనీసం నీ పక్కన వాళ్ళకన్నా పుష్యంగి. ఎలా ఉండు? నన్ను చూసాంతరం బతికెత్తుతావండి. పరిచయం చేయక్క, పరిచయం చేయన్నా. ఎంత చెప్పినా ఈ చెవులో నుండి మనం వదిలేస్తుంటే ప్రయోజనం ఏమీ లేదు. వాళ్ళు ఎంతోమంది వ్యభిచారులు ఉన్నారండి, పాపం చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? ఆత్మలో రేపబడి మనమేంట్రా వ్యభిచారం చేయడం ఏంటి? ఇంకా ఇంత వయసు వచ్చింది, నా జీవితాన్ని మార్చుకోపోతే అట్ట. ఎంత వాక్యం అంటున్నావు, మన బతుకులు మనం మార్చుకోపోతే అట్ట. ఇతరులు చూసి తూ అని వస్తున్నారే, ఇలా ఉండకూడదు అని కసి పుట్టింది వాళ్ళలో. రాహాబు బైబిల్లో నిలబడితే ఎంతమందిని కాపాడింది. బైబిల్ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆమె గురించి రాయబడింది. బైబిల్లో దేవుని యందు విశ్వాసం ఉందని రాయబడిందండి. ఒక పాపాత్మురాలే తన బ్రతుకును బాగు చేసుకుంటే ఇక మనం ఇంకా దేవుని కొరకు ఎంత రేవనెత్తబడాలో, ఎంత పురిగొల్పబడాలో యేసునామములో. హల్లెలూయా. ఆత్మను చల్లార్చొద్దు. మండించబడుతున్న అగ్ని మీద నిప్పులు, ఆ మండుతూ ఉండాలంటే బొగ్గులు వేస్తూ ఉంటే మండుతూ ఉంటుంది, బొగ్గులు వేస్తుంటే మండుతూ ఉంటుంది. నీళ్ళు పోస్తే చల్లారుద్ది. అలాగే విశ్వాసమే, ప్రార్థన జీవితం కలుపు, పరిశుద్ధాత్మ నింపుదలలో ఆత్మీయతను పెంచుకో, ఇంకా మన్నించబడుతావు. నీ చుట్టూరు అగ్ని జ్వాలలు ఉంటాయి, అపవాదిని ఎదుట ఓడిపోవును గాక. ఆమేన్. ఏ శత్రువుని ఎదుట నిలబడి, ఎందుకంటే నీ చుట్టూరు ఏం మండుతూ ఉంటుంది? అగ్ని. బైబిల్లో చూడలేదా? ఎలీషా గురించి? ఎలీషా గుడారం చుట్టూ ఏం మన్నించబడుతూ ఉంది? అగ్ని రథాలు తిరుగుతూ ఉన్నాయి. శత్రువులకి భయం పుట్టిందండి. ప్రియులారా, ఇదొక్కటి మీ మనసులో పెట్టుకోండి. ఆత్మను చల్లార్చుకుంటే ఆయనతో మనం వెంబడించలేము, ఆయనలాగా మనం తిరగలేము, ఆయన ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన అనుభవాలకు మనం వెళ్ళలేము, ఆయన ఉంటున్న పరిశుద్ధతలకు మనం వెళ్ళలేము. ఆ పరిశుద్ధతలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇక్కడ రికమెండేషన్ కావాలా? అవునా కదండి? ఇప్పుడు అధికారి దగ్గరికి వెళ్ళాలంటే నేను ఓరకి వెళ్తున్నాను అనుకో, అధికారి దగ్గరికి ఎవరు నువ్వా అంటారు, నన్ను అనరా? ఏంది మీరు చెప్పరు, అనరమ్మా అంటారు. ఒకవేళ అధికారి దగ్గర ఎవరైనా పనుల్లో తెలిసిన వాళ్ళు, అధికారితో పాటు ఒక స్థాయి ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఎలా వెళ్తాం? రాయల్టీకి వెళ్తాం. అదే ఎవరు నువ్వు? నేనా పలానా అన్నగా తమ్ముడిని. తమ్ముడువా? సరేపో అంటాడు. అధికారం వేరుగా ఉంటుంది. ఎవరు లేకపోయారు అనుకోండి, మన పక్షంగా నిలబడే వాళ్ళు ఎవరు లేకపోయారు అనుకోండి, అయ్యా అని ఆ ఓపి వచ్చేదా కూర్చోవాలా. వాడు అంత సామాన్యంగా ఎత్తాడు ఓపి, డబ్బులు ఎత్తలా, వాళ్ళకి ఇచ్చి పంపిస్తా ఉంటాడు ఆయన. నిజమండి. పరిశుద్ధ ఆత్మదేవుడు, ఎందుకంటే పరలోక రాజ్యంలో ఉండడానికి రికమెండేషన్. దేవునికి స్తోత్రం కలుగునగాక. అవునయ్యా, ఈ వ్యక్తి ఆత్మలో కపటము లేని వ్యక్తి, ఈ వ్యక్తి ఎప్పుడు ఆత్మలని పరిపూర్ణంగా ఆనందించే వ్యక్తి అని దేవుడు సాక్ష్యము చెప్పేటట్లుగా నీ జీవితం మారిపోవునుగాక. చేతులెత్తి శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మలో చల్లారొద్దు. ఆత్మని పొర్రపాటున ఆర్పివేసుకోవద్దు. దేవుడు పరిపూర్ణమైన ఆత్మ వరములతో మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు నింపి నడిపించునుగాక. మీకున్న ప్రతి విధములైన వ్యాధి బాధలన్నిటినీ
యేసయ్య కొట్టివేయును గాక. దేవుడు మిమ్మల్ని అందరు నిండారులుగా ఆశీర్వదించును గాక.